నేను స్తుతిస్తా ఉన్నాను. మంచిది ప్రియులారా, మనము ఈ చివరి ఈ లాస్ట్ డే మనం లాస్ట్ డేస్ గురించి ధ్యానించుకోబోతున్నాం. లాస్ట్ డే వీఆర్ గోయింగ్ టు లెర్న్ or meditate on the doctrine of end times or the last days. మనకి ఈ చివరిలో ఇవ్వబడినటువంటి స్కెడ్యూల్లో మనకి లాస్ట్ డే చెప్పబడినటువంటి యొక్క డాక్ట్రిన్ పేరు ఏంటంటే ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా మా దేవ, మీ యొక్క దాసును వ్యర్థుడను నిష్ప్రయోజకుని మీ సిలువ చాటును మరుగుపరచండి. దేవా, మీరు మాకు నేర్పించాలన్నటువంటి సంగతులు మేము గ్రహించినట్లు మా కన్నులు తెరవండి. ప్రభువా, నాయన మనిషి జ్ఞానం బట్టి కాదు, వ్యర్థుడను నిష్ప్రయోజకుని మీ సిలువ చాటును మరుగుపరిచి దేవా 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 మీ వాక్యంలో నుండి మిమ్మల్ని మాకు బయలుపరచుకోమని చేరవచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడవలసింది. యేసు క్రీస్తు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థియలాజికల్ గా ఈ యొక్క అంత్య దినాల గురించి చేసేటువంటి స్టడీని ఎస్కటాలజీ అంటారు. ఎస్కటాలజీ అంటే స్టడీ ఆఫ్ ఎండ్ టైమ్స్. సో మనము ప్రాముఖ్యంగా ఎన్నో విషయాలు దీంట్లో ఉన్నాయి. ఎండ్ టైమ్స్ గురించి ప్రాముఖ్యంగా మనము యేసు క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి, ఆ యొక్క రెండవ రాకడలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి, దానిలో ఆ సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ లో నేనేమై ఉన్నాను, నా పాత్ర ఏంటి, నా యొక్క ఉనికి ఏంటి అనేది మనం ప్రాముఖ్యంగా ఈ టైంలో ధ్యానించుకోబోతా ఉన్నాం. ప్రత్యేకంగా రూట్ వర్డ్స్, ఈ సెకండ్ కమింగ్ అనేటువంటి వాటికి రూట్ వర్డ్స్ మూలములో వాడబడినటువంటి మాటలను కనుక మనం చూసినట్లయితే పరోసియా అనేటువంటి మాట ఉపయోగించబడింది. దాని అర్థం ఏంటంటే కమింగ్. ఇది ప్రాముఖ్యంగా గ్రీక్ లో వాడబడినటువంటి మాట. కమింగ్, అరైవల్, ప్రజెన్స్ అనేటువంటి మాట ఉపయోగించబడింది. అది మత్తయి సువార్త 24:3 కనుక మనం చూసినట్లయితే ఆయన ఒలీవల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యుల యొద్దకు వచ్చి ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడను యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమని ఆయనతో అడిగారు. నీ రాకడకు అన్న మాటకి పరోసియా అనేటువంటి వర్డ్ ఉపయోగించడం జరిగింది. రెండవది అపోకలిప్సిస్ అనేటువంటి మాటకి మనము స్క్రిప్చర్స్ చదివేటప్పుడు చూసాము రెవల్యూషన్. అంతకుముందు మరుగుపరచిన దాన్ని మనకి ఎవరైనా బయలుపరిస్తే, దాన్ని తెలియచేస్తే దాన్ని రెవల్యూషన్ అని చెప్తాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో కొరింథీ సంఘం గురించి పౌలు రాస్తూ ప్రారంభ వచనాల్లోనే వారి గురించి అంటాడు, గనుక ఏ కృపావరమునందు లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. అక్కడ కనుక మనం చూసినట్లయితే రెవల్యూషన్, ఇది కూడా ఆయన యొక్క రెండవ రాకడ గురించి, ఆయన సెకండ్ కమింగ్ గురించి రాయబడినటువంటి మాట, ప్రత్యక్షత. సో రెండవ రాకడ గురించి అక్కడక్కడ సినోనిమస్ గా రెవల్యూషన్ అనేటువంటి మాట కూడా, ఆయన ప్రత్యక్షత, యేసు క్రీస్తు ప్రత్యక్షత, ఆయన రాకడ అనేటువంటి మాట గురించి వాడటం జరిగింది. మూడవదిగా ఎపిఫానియా అనేటువంటి యొక్క మాట కూడా ఉపయోగించడం జరిగింది. అపియరింగ్, మేనిఫెస్టేషన్, అనగా అవి ప్రత్యక్షమై కనపడటము, లేకపోతే మేనిఫెస్టేషన్ బయలుపరచుకోవడము. దీనికి కూడా తెలుగులో వాడిన మాట ప్రత్యక్షత. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు, అక్కడ కూడా ప్రత్యక్షత అన్న మాటకి పైన కొరింథీ 1:7 అక్కడేమో రెవల్యూషన్ అనేటువంటి మీనింగ్ వచ్చేటువంటి, అపోకలిప్సిస్ అనేటువంటి మీనింగ్ వచ్చేటువంటి మాట ఉపయోగించబడింది. ఇక్కడేమో ఆయన యొక్క ప్రత్యక్షత అనేటువంటి ఈ యొక్క మాటకి అపియరింగ్, ఆయన తను బయలుపరచుకోవడము. సో కాబట్టి నీ రాకడ, నీ ప్రత్యక్షత అనేటువంటి యొక్క మాటల్ని రూట్ వర్డ్స్ లో ఈ 3 పదాల్లో మనము ఆ అర్థాన్ని
చూస్తా ఉన్నాం. ఈ రెండవ రాకడ గురించినటువంటి యొక్క డాక్ట్రినల్ స్టేట్మెంట్ ఏంటో మనం చూద్దాం. సిద్ధాంతపరమైనటువంటి ఆ యొక్క స్టేట్మెంట్ కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క స్టేట్మెంట్ మనకి ఏమి చెప్తా ఉందంటే, వాట్ ఈస్ సెకండ్ కమింగ్? It is the expectation of the personal return of the Lord Jesus Christ. యేసు క్రీస్తు, మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క వ్యక్తిగత రెండవ రాకడకైనటువంటి నిరీక్షణ, ఆ ఎదురు చూపు. It's an expectation of the personal return of the Lord Jesus Christ. యేసు క్రీస్తు ప్రభు వారు వ్యక్తిగతంగా ఆయన మహిమ శరీరముతో ఆయన రెండవ మారు మరలా ఆయన భూమి మీదకి ప్రత్యక్షమవుతారు, ఆయన తిరిగి వస్తారు అనే దాని గురించినటువంటి ఈ యొక్క విశ్వాసంలో ఉన్నటువంటి యొక్క నిరీక్షణ, దాని గురించి తెలియచేసేటువంటి యొక్క బోధ ఏంటి అనేదే ఈ యొక్క డాక్ట్రిన్, ఆ యొక్క డాక్ట్రినల్ స్టేట్మెంట్. ఇది చాలాసార్లు మనం ఈ యొక్క ఇలాంటి పోస్టులు చూస్తూ ఉంటాం. దాని గురించినటువంటి డిబేట్స్ కానీ, లేకపోతే టాక్స్ కానీ, సెమినార్స్ కానీ, కొంతమంది చాలా ఫ్యాసినేటింగ్ గా చెప్పేటటువంటి విషయాలు మనం వింటూ ఉంటాం. సో యుగాంతము తప్పదా అని దాని వెనుక ఒక అల్లకల్లోలమైనటువంటి ఒక సీన్, ఒక పోస్టర్ లాగా మనం చూస్తూ ఉంటాం. ఇంకా కనుక మనం చూసినట్లయితే కలియుగాంతం ఎప్పుడు, సో ఇది కలియుగం అని, ఇది ఆఖరి యుగం అని, సో కల్కి అనేటువంటి ఆయన వస్తాడని, ఆయన వచ్చినప్పుడు యుగం అంతం జరుగుతుందని. కాబట్టి ఈ యుగాంతం అనేది దాని కొరకు అనేకమైనటువంటి ఇలాంటి ఆశ్చర్యచకితమైనటువంటి అర్థం కానిటువంటి మనుషులు తన సొంత రెవల్యూషన్స్ లో ఎన్నో ఇలాంటి మాటలు, ఇలాంటి టాక్స్, ఇలాంటి సెమినార్స్, ఇలాంటి డిబేట్స్, ఇలాంటి రెవల్యూషన్స్ ఈ దినాల్లో మనం వింటా ఉన్నాం. ఇలాంటివి కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రిడిక్షన్స్ 2050 నాటికి భూమి అంతం, ఇదిగో రుజువులు, ఇదిగో సాక్ష్యము, ఇదిగో నాకు ప్రాఫెసీ అనో, ఇదిగో నేను గ్రహించాననో, లేకపోతే అక్కడ రాస్తుంది ఇక్కడ రాస్తుందని నేను గ్రహించానని నాకు దేవుడు చెప్పాడని చెప్పేవాళ్ళు కానీ, పలానా వాళ్ళు కాల జ్ఞానంలో చెప్పారని చెప్పేవాళ్ళు కానీ, ఇలాంటివి ప్రత్యేకంగా ఈ దినాల్లో చాలా ఎక్కువైపోయింది. 2000 అన్నారు, 2012 అన్నాడు, 2020 అన్నారు, యుగాంతం యుగాంతం యుగాంతం. ద ఎండ్ ఆఫ్ దిస్ ఏజ్ అనేది ఒక రకంగా ఎందుకో ఎలాగ వచ్చిందో కానీ మనుషుల యొక్క హృదయంలో, మనుషుల యొక్క ఆలోచనలో నానుడిగా, లేకపోతే వాళ్ళ యొక్క మనసు యొక్క తలపుల్ని పదే 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 తట్టుతున్నటువంటి ఒక అంశం ఏంటంటే ఎండ్. ఎండ్ ముగింపు గురించి, అంతం గురించి మనుషులు ఆలోచిస్తా ఉన్నారు. ఈవెన్ క్రైస్తవ లోకమంతా కూడా ఈ కరోనా విజృంభించినప్పుడు, ప్రపంచమంతా ఈ వేల కొలదిగా, లక్షల కొలదిగా ఇప్పుడు ఈ విధంగా ఎఫెక్ట్ అయిపోయి లక్షల మంది చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు, విశ్వాసుల నోట్లో నుంచి ఎక్కువగా వచ్చేటువంటి మాట ఏంటి? దీస్ ఆర్ ద లాస్ట్ డేస్. చివరి దినాలు, ఆఖరి క్షణాలు, ఆఖరి నిమిషాలు ఇవి. ప్రభు వస్తా ఉన్నాడు, ప్రభు రాబోతా ఉన్నారు, ఇవే సూచనలు, ఇక టైం అయిపోయింది, ద ఎండ్ ఈజ్ నియర్. ఇలాంటి మాటలు మన క్రైస్తవ ప్రపంచంలో కూడా ఈ దినాల్లో మరి ఎక్కువగా ప్రస్తావించబడినటువంటి డాక్ట్రిన్ ఏదన్నా ఉందా అంటే మేబీ ద డాక్ట్రిన్ ఆఫ్ ఎస్కటాలజీ అని చెప్పడంలో ఏ విధమైన సందేహము లేదు. ఇలా ఈ గత 2 నెలలుగా దీని గురించే ఎక్కువగా మనం మాట్లాడుంటాం, తెలుసో తెలియకో దీని గురించే మనం నోట్ల నుంచి ప్రస్తావన చేస్తుంటాం. సో కాబట్టి కొన్ని పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు, కొన్ని సిచ్యువేషన్స్ మన కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నప్పుడు మనము ఈ యొక్క ఎండ్ గురించి, లేకపోతే లాస్ట్ డేస్ గురించి, మరి ప్రాముఖ్యంగా ప్రభు యొక్క రాకడ గురించి విశ్వాసమైనటువంటి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, వెన్ ఈజ్ జీసస్ కమింగ్? యేసు ప్రభు వారు ఎప్పుడు వస్తా ఉన్నారు? తిరిగి ఎప్పుడు ఆయన రాబోతున్నారు? ఏదైనా స్పెసిఫిక్ టైం ఉందా? చెప్పారా? ఆర్ దేర్ ఎనీ సైన్స్, సూచనలు ఏమైనా ఉన్నాయా? కాబట్టి దాన్ని చూసి మనము సిద్ధంగా ఉండడానికి. లేకపోతే యాంటీ క్రైస్ట్ అంటే ఏంటి? ఈ 666 ముద్రలు అంటే ఏంటి? బైబిల్లో చెప్పబడినటువంటి, లేకపోతే లోకంలో వినపడుతున్నటువంటి ఈ యొక్క అంతము గురించినటువంటి విషయాలు ఏంటి?
లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తారు? సో ఇలాగా దేర్ ఆర్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ మెనీ క్వశ్చన్స్ ఆర్ అన్ఆన్సర్డ్. ఈ అనేకమైనటువంటి ప్రశ్నలకి జవాబు అనేది ఇంకా మానవులు వెతుక్కుంటూనే ఉన్నారు. ఒకటి ప్రాముఖ్యంగా మనం గమనించినట్లయితే దెర్ ఇస్ ఎ డిఫికల్టీ ఇన్ ఎస్కటాలజీ. ఈ యొక్క ఎండ్ డేస్ గురించి, ఆఖరి దినాల గురించి, అంత్య దినాల గురించి, దాని గురించినటువంటి విషయాలు బైబిల్లో మనకి ప్రకటన గ్రంథంలో మనం ప్రాముఖ్యంగా చూస్తాము. దానియేలు గ్రంథంలో కానీ, యెహెజ్కేలు గ్రంథంలో కానీ, తర్వాత జకరియా గ్రంథంలో కానీ, ఓల్డ్ టెస్ట్మెంట్ బుక్స్ లో ప్రాఫిటిక్ గా చెప్పబడాయి. ఆ తర్వాత ప్రకటన గ్రంథములో దేవుడు తన ప్రత్యక్షతని ఆయన అనుగ్రహించాడు. మరి దేవుడు ఇచ్చేసాడు కదా, మనకి ఇంకేంటి, క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు కదా అంటే, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇట్ ఈస్ రిటన్ సింబాలికల్లీ. అంటే చాలా గుర్తులతోటి, చాలా ఆ యొక్క కొన్ని నెంబర్స్ తోటి, ఉపమాన రూపంగా, మెటాఫరిక్ గా, ఎలగారికల్ గా రాయబడిన ఇవన్నీ. సో కాబట్టి దాన్ని ఇంటర్ప్రెట్ చేయడం అనేది చాలా కష్టమైపోతుంది. ఎవరిష్టానుసారంగా వాళ్ళు ఆ నెంబర్స్ ని, ఆ సింబల్స్ ని, ఆ గుర్తులని, వాటిని అర్థం చేసుకొని డిఫరెంట్ భావనలు వాటిలో నుంచి తీసుకురావడాన్ని బట్టి ఇంత కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఈ రెండవ రాకడ గురించి అనేకమైనటువంటి గుర్తులతో, అనేకమైనటువంటి ఆ యొక్క వస్తువులతో, లేకపోతే ఆ జంతువులతో, ఫర్ ఎగ్జాంపుల్ బీస్ట్ అంటారు, క్రూర మృగం అంటాడు. ఇంకా కనుక మనం చూసినట్లయితే ఒక బబులోన్ అంటాడు, తర్వాత అది వేశ్య అంటాడు. దాన్ని అని బబులోన్ని ఒక స్త్రీలాగా సంబోధిస్తూ ఉంటాడు. సో ఇట్లాగా కనుక మనం చూస్తే ఘట సర్పం, లేకపోతే ఆ కొమ్ములు అంటారు, కొండలు అంటారు. సో ఈ విధంగా ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే అనేకమైనటువంటి ఆ యొక్క గుర్తులతో రాయబడినటువంటి గ్రంథంగా ఇది ఉంటా ఉంది. కాబట్టి దీని గురించినటువంటి ఆ అంత సంపూర్ణమైనటువంటి క్లారిటీ అనేది ఈవెన్ విశ్వాసులైనటువంటి వారికి కానీ, సంఘాల్లో కానీ, బోధించేటువంటి వారిలో కానీ, ఇదిగో నాకు ప్రకటన గ్రంథము సంపూర్ణంగా అర్థమైందని చెప్పగలిగిన వాళ్ళు ఎవరు లేరు. నాకు ఎండ్ డేస్ గురించి మొత్తం తెలుసు, నేను దాన్ని గ్రహించాను అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరు. దెర్ ఈస్ ఎ స్కోప్ ఆఫ్ మిస్టరీ అండ్ మోర్ మిస్టరీ అబౌట్ ఎస్కటాలజీ. ఈ అంత్య దినాల గురించినటువంటి విషయాల్లో మరి ఎక్కువ మర్మం అనేది ఉన్నది. అందుకే పౌలు దాన్ని రాస్తూ, సహోదరులారా నేను మీకు ఒక మర్మాన్ని చెప్తున్నాను అని చెప్తా ఉన్నారు. ఎందుకు మనము ఈ యొక్క ఎండ్ డేస్ గురించి మనము ధ్యానించాలి? దాని వలన మనకు ప్రయోజనం ఏంటంటే ఇట్ గివ్స్ us hope. మన యొక్క నిరీక్షణ అనేది అది జీవమైనదని, మన యొక్క భవిష్యత్తును గురించిన నిరీక్షణ అది గొప్పదని, అది ఇంకా సజీవమైనదని మనకి ఈ ఎస్కటాలజీ లేకపోతే అంత్య దినాల గురించి, రెండవ రాకడ గురించి మనం ధ్యానిస్తా ఉన్నప్పుడు చాలాసార్లు ఫ్యూచర్ అనేది మనకి ఎప్పుడు కూడా ఎగ్జైటింగ్. ఫ్యూచర్ గురించి ఆలోచన చేస్తా ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఎగ్జైట్ అవుతాం. కొంతమంది వర్రీ అవుతారు, కొంతమందికి భయం, కొంతమందికి చింత, కొంతమందికి ఒక రకమైనటువంటి ఎక్సైట్మెంట్. ఎందుకంటే అది మనకు తెలియదు కాబట్టి. మనకు తెలియని దాన్ని మనము తెలుసుకోవడానికి మనం ఎంతో ఇష్టపడతా ఉంటాం, మనం ఎంతో ఆతృత పడుతూ ఉంటాము, దాని గురించి వర్కౌట్ చేస్తూ ఉంటాం. కానీ క్రైస్తవ నిరీక్షణ అనేది లోకంలో ఉన్నటువంటి వారందరికంటే వ్యత్యాసమైన ప్రియులారా. ఎందుకంటే ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదని ప్రభువు ముందుగానే సెలవిచ్చారు. అంతేకాకుండా మన భవిష్యత్తును గురించినటువంటి నిరీక్షణ అనేది ఫర్ షూర్ అది ఖచ్చితంగా శుభప్రదమైనది. ఇట్స్ నాట్ డూమ్. అది అంతం కాదు, లేకపోతే కీడు కాదు, లేకపోతే ఒక రకమైనటువంటి డిస్ట్రక్షన్ కాదు. అది శుభప్రదమైనది అనేది మనం అర్థం చేసుకున్నప్పుడు, గ్రహించినప్పుడు, అది మనకు తెలిసినప్పుడు ఈ రోజు మనం జీవించే జీవిత విధానంలో మార్పు ఉంటుంది. సో కాబట్టి ఆ ఫ్యూచర్ హోప్ మోటివేట్స్ అవర్ ప్రెసెంట్ లివింగ్. కాబట్టి మనము మన యొక్క భవిష్యత్తును గురించి, లేకపోతే ప్రభు యొక్క రాకడ గురించి మనము దాన్ని తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. దాంట్లో మన జీవిత విధానంలో అనేక విషయాల్లో మార్పు వస్తుంది. మన జీవితాన్ని మనం చూసుకునే విధానంలో మార్పు వస్తుంది.
జీవిత విలువల్లో మార్పు వస్తుంది, మన సేవా విధానంలో మార్పు వస్తుంది, మన ఆరాధనలో మార్పు వస్తుంది. మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఏరియాని ఈ యొక్క సెకండ్ కమింగ్ లేకపోతే ఫ్యూచర్ భవిష్యత్తును గురించినటువంటి అంత్య దినాల గురించి చెప్పేటువంటి యొక్క డాక్ట్రిన్ ప్రభావితం చేస్తా ఉంది. కాబట్టి మనము నేర్చుకోవాలి. ఇట్ గివ్స్ us hope. అంతేకాక మనం చూసినట్లయితే వై షుడ్ ఐ స్టడీ సెకండ్ కమింగ్? దేవుని యొక్క లేఖనాల్లో ఈ యొక్క సెకండ్ కమింగ్ గురించి విస్తారమైనటువంటి ఆ యొక్క వాక్యము సెకండ్ కమింగ్ గురించి చెప్పబడతా ఉంది. మనం కనుక చూసినట్లయితే ఆల్ ఎంటీ బుక్స్ 4 books రిఫర్ ఇట్. మనం నూతన నిబంధనలో కనుక మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ ప్రతి పుస్తకంలో కూడా ఆ యొక్క రెండవ రాకడ గురించినటువంటి ప్రస్తావన లేకుండా లేదు. అంతేకాకుండా మనం కనుక చూసినట్లయితే నూతన నిబంధనలో ఉన్నటువంటి ఆ యొక్క 318 ఆ యొక్క వచనాల్లో 216 చాప్టర్స్ లో ఇన్ని 318 వచనాలు ఉన్నాయి. 318 వచనాలు ఈ నూతన నిబంధనలో కేవలము ఆయన రెండవ రాకడ గురించి మాట్లాడుతూ ఉన్నాయి. ప్రియులారా, ప్రొఫెసీ ప్రవచనాలు మనం కనుక చూసినట్లయితే ప్రవచనములో 1/3 ఇది రెండవ రాకడ గురించి చెప్పబడతా ఉంది. అంతేకాకుండా ఆ యొక్క ప్రతి 20 వచనాల్లో ఒక వచనం నూతన నిబంధనలో కూడా మనకి ఆయన రెండవ రాకడ గురించినటువంటి ప్రస్తావన కనిపిస్తా ఉంది. కాబట్టి లేఖనాలు అనేవి విస్తారముగా ఆయన రెండవ రాకడ గురించి మాట్లాడుతూ ఉన్నాయి. ఆయన మొదటి రాకడ గురించినటువంటి ప్రవచనం ఒకటి కనుక ఉంటే ఆయన రెండవ రాకడ గురించినటువంటి ప్రవచనాలు దానికి 10 times ఎక్కువ నేను బైబిల్ పండితులు చెప్తా ఉన్నా, మోర్ దాన్ దట్ ఈవెన్. కాబట్టి ఈ యొక్క లేఖనాలు ఆయన మొదటి రాకడ గురించి మాట్లాడిన దానికంటే ఎక్కువగా ఆయన రెండవ రాకడ గురించి పాత నిబంధన కావచ్చు, నూతన నిబంధన కావచ్చు, మనకు విస్తారముగా మనకి దేవుని వాక్యం మాట్లాడుతుంది. రెండవదిగా కనుక మనం చూసినట్లయితే ఎందుకు మనము ఈ యొక్క రెండవ రాకడ గురించి మనం ధ్యానించాలంటే ఈ డాక్ట్రిన్ అనేది, ఈ సత్యం అనేది మనం నేర్చుకున్నటువంటి అనేకమైనటువంటి డాక్ట్రిన్స్ తో ముడిపడి ఉంది. మొట్టమొదటిగా కనుక మనం చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క దైవత్వముతో ఇది ముడిపడి ఉన్నది. యేసు క్రీస్తు ప్రభు వారు కనుక మరలా తిరిగి ఆయన రాకపోయినట్లయితే, ఎందుకంటే మనం కనుక చూసినట్లయితే మత్తయి సువార్త 26లో 63వ వచనంలో కనుక మనం చూసినట్లయితే ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశము మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురు. ఆయన మేఘారూఢుడై వచ్చుట ఎక్కడి నుంచి? తండ్రి యొక్క కుడిపార్శ్వమున. అది ఆయన యొక్క దైవత్వమును సూచిస్తా ఉంది. ఒకవేళ గనక యేసుక్రీస్తు ప్రభువారే గనక ఆయన రెండవ రాకడలో రాకపోయినట్లయితే డెఫినెట్లీ ద డీటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ సఫర్స్. అంతేకాకుండా అటోన్మెంట్, ఆయన పునరుద్ధానుడై తిరిగి ఆరోహణమై నిత్యత్వములోనికి వెళ్ళి తిరిగి మరలా రాకపోయినట్లయితే ఆయన యొక్క పునరుద్ధానము జరగనట్లే, లేకపోతే దాని ఎఫెక్ట్ అనేది ఇదిగో మన యొక్క రక్షణ విషయంలో ఆయన చేసినటువంటి బలి కూడా అది నిరర్థకమవుతుంది. ఎందుకంటే హెబ్రీ పత్రికలో అంటాడు, తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము, చూడండి, తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఎందుకంటే ప్రియులారా, మన యొక్క రక్షణలో మనమందరము కూడా ఎదురు చూస్తున్నటువంటి ఆ ఫైనల్ అంతము శకము ఏంటంటే గ్లోరిఫికేషన్, మహిమపరచబడుట. ఆ మహిమపరచబడటం అనేది నిత్యత్వములో ఆ యొక్క అక్షయమైనటువంటి స్థితి అనేది యేసు క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడతో ముడిపడి ఉన్నది. సో కాబట్టి ప్రియుల, ఈ విధంగా ఆయన యొక్క కుమారత్వానికి మరలా ఇది ముడిపడి ఉన్నది. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలి ఉందుము. మనము కూడా ఆయనను పోలి ఆయన మహిమలో ఆయన వలె మనం ఉండాలి అంటే ఇదిగో ఆయన మరలా తిరిగి రావాల్సిందే. సాంక్టిఫికేషన్, మనము మన యొక్క పరిశుద్ధతతో ఇది ముడిపడి ఉన్నది. రిజరెక్షన్, ఇందాక చెప్పినట్లుగా ఆయన తిరిగి మరలా రాకపోయినట్లయితే ఆయన యొక్క పునరుద్ధానం గురించినటువంటి విషయాల్లో అనేకమైన విషయాలు అవి అసత్యం అని చెప్పాల్సిందే. అంతేకాకుండా ఇదిగో ఫైనల్ జడ్జిమెంట్, అంత్య తీర్పు అనే దాని విషయము కూడా ఆయన యొక్క రెండవ రాకడతో ముడిపడి ఉన్నది.
అంతేకాకుండా విశ్వాసులకి ఇచ్చేటువంటి బహుమానాలు కూడా ఆయన రెండవ రాకడతో ముడిపడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు ఏమైతే తన గురించి, తన దైవత్వాన్ని గురించి, ఆయన తన రెండవ రాకడ గురించి, మరి ముఖ్యంగా నిత్యత్వాన్ని గురించి విశ్వాసులతో, తన శిష్యులతో ఏ విషయాలైతే ఆయన చెప్పాడో అవన్నీ సత్యము అవ్వాలి అంటే ఆయన మరలా తిరిగి రావాల్సిందే. ఆయన యొక్క టీచింగ్, ఆయన రెవల్యూషన్, ఆయన ఇచ్చిన బోధ, ఆయన చెప్పిన డాక్ట్రిన్ వాస్తవం అవ్వాలి అంటే అండ్ ద ఎండ్ ఫైనల్ గా ఆయన రెండవ రాకడ అనేది ఖచ్చితంగా జరగాల్సిందే. అందుకనే ఎందుకు మనం ఇది నమ్ముతున్నామంటే దిస్ డాక్ట్రిన్ బౌండ్ అప్ విత్ మెనీ అదర్ గ్రేట్ డాక్ట్రిన్స్. అన్ని డాక్ట్రిన్స్ తోటి ఇది ముడిపడి ఉంది అనేది మనకి తెలుస్తా ఉంది. అంతేకాకుండా మనం ఎందుకు ఈ యొక్క సిద్ధాంతాన్ని మనము ధ్యానిస్తా ఉన్నామో అంటే మనం కనుక చూసినట్లయితే అపోస్తలుల యొక్క తర్వాత విశ్వాస ప్రమాణం కానీ, నైసిన్ క్రీడ్ ఆ యొక్క మనము చూసాం. ప్రకాష్ దీని గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేశాం. హోలీ స్పిరిట్ డాక్ట్రిన్ మనం ధ్యానిస్తా ఉన్నప్పుడు ఈ యొక్క డాక్ట్రిన్స్ విషయాల్లో, సిద్ధాంతపరమైన విషయాల్లో ఆది సంఘములో కానీ, మొదటి శతాబ్దంలో కానీ వచ్చినటువంటి ఆ యొక్క అబద్ధ బోధలు, లేకపోతే కొన్ని క్లారిఫికేషన్స్ కోసము ఏ విధంగా వారు కూర్చొని ఆ యొక్క దాన్ని తర్కించి, లేకపోతే మొత్తము వారు దాన్ని డిస్కస్ చేసి ఇలాంటి విశ్వాస ప్రమాణాలు, క్రీడ్స్ ని తీసుకొచ్చారు. ఇదంతా చదవట్లేదు కానీ ఇది యాక్చువల్ గా నైసిన్ క్రీడ్. దీంట్లో చివరి భాగాన్ని చూడండి. I believe in one holy Catholic Apostolic Church. I confess one baptism for the forgiveness of sins. Look at here. And I look forward to the resurrection of the dead and the life of the world to come. ఇక్కడ ఈ విశ్వాస ప్రమాణంలో ఏమని నేను నమ్ముతున్నాను అని ఈ యొక్క నైసిన్ క్రీడ్ చెప్తా ఉంది అంటే ప్రత్యేక విశ్వాసికి, నేను ఆ యొక్క మృతుల పునరుద్ధానము ఉన్నదని నమ్ముచు, ఆ మృతుల పునరుద్ధానము కొరకు నేను ఎదురు చూస్తూ, తద్వారా రాబోయేటటువంటి ఆ మహిమాయుక్తమైనటువంటి ఆ లోకం కొరకు నేను కనిపెట్టుకొని ఎదురు చూస్తా ఉన్నాను. దీన్ని నేను నమ్ముతున్నాను. మృతుల పునరుద్ధానం ఉన్నదని నేను నమ్ముతున్నాను. నిత్య జీవం ఉన్నదని నేను నమ్ముతున్నాను. ఇదిగో నూతనమైనటువంటి ఆ మహిమకరమైనటువంటి ఇంకొక లోకం ఉన్నదని నేను నమ్ముతున్నాను. మరణము తర్వాత జీవం ఉన్నదని నేను నమ్ముతున్నానని ఇక నైసిన్ క్రీడ్ లో మనం చెప్తాను. అపోస్టలిక్ క్రీడ్స్, నైసిన్ క్రీడ్స్ అవి వీటిని ఎంఫాస్టికల్ గా నమ్ముతున్నాయి, వాటిని మనకి బోధిస్తా ఉన్నాయి. కాబట్టి ఎందుకు మనం ధ్యానించాలి అంటే ప్రాముఖ్యంగా మనం చూసినటువంటి కారణం స్క్రిప్చర్, లేఖనాలు అనేవి దేవుని యొక్క రెండవ రాకడ గురించి మనకి అవి విస్తారముగా చెప్తా ఉన్నాయి. రెండవది కనుక చూసినట్లయితే ఆయన రెండవ రాకడతో అనేకమైనటువంటి మూల సిద్ధాంతాలు, ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వము, ఆయన శిలువ మీద చేసిన కార్యము, తర్వాత విశ్వాసుల జీవితాలను చేసిన కార్యము, ఆయన పునరుత్థానము, అంత్య తీర్పు, ఇవన్నీ కూడా దీనితో ముడిపడి ఉన్నాయి. అపోస్తలుల యొక్క లేకపోతే క్రీడ్స్ కూడా దాన్ని మనకి రుజువు చేస్తాను, లేకపోతే ఆమోదిస్తూ ఉన్నాయి. తర్వాత కనుక చూసినట్లయితే టైమ్స్ అండ్ సీజన్స్ ఆఫ్ హిస్ కమింగ్, ఆయన ఎప్పుడు వస్తాడు, ఆయన రాకడ గురించినటువంటి కాలములు కానీ లేకపోతే సమయము కానీ ఏమన్నా ఉన్నదా, ఎప్పుడు అనేటువంటి మాటలు కనుక మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, మనకి లేఖనం బైబిల్లో కనుక మనం చూసినట్లయితే క్లియర్ గా పలానా డేట్ అని, పలానా సమయం అని, లేకపోతే పలానా సంవత్సరం అని ఆయన చెప్పలేదు. లేఖనములు దాని విషయంలో మనల్ని సైలెంట్ గా ఉండమనే చెప్తా ఉంది. ప్రిడిక్షన్స్ అనేవి దేవుని యొక్క వాక్యము దానికి ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఆ కాలమును గురించి, ఆ సమయమును గురించి, ఆ దినమును గురించి మీరు ఎరుగరు, లేకపోతే పరలోకములో ఉన్నటువంటి దేవదూతలు కూడా ఎరుగరు. అది కేవలము తండ్రి మాత్రమే ఎరుగును, అది ఆయన తన వశంలో ఉంచుకుని ఉన్నారని ప్రభు సెలవిచ్చారు. అంతేకాకుండా బట్ ఆఫ్ దాట్ డే అండ్ అవర్ నోస్ నో మ్యాన్, అది ఎవరికి తెలియదని ప్రభు 24వ అధ్యాయం మత్తయి సువార్తలో తండ్రికి మాత్రమే ఎరుగునని చెప్పారు. అంతేకాకుండా శిష్యులు అడిగారు యేసుక్రీస్తు ప్రభు అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 7వ వచనంలో, ప్రభువా ఇదిగో ఈ దినములో మీరు ఇశ్రాయేలుకు రాజ్యాన్ని అప్పగిస్తామంటే ప్రభు అన్నాడు, మీరెందుకు దాని గురించి అంత ఫ్యాసినేటింగ్ గా ఉన్నారు?
ఎందుకు దాని గురించి అంత తొందరపడుతూ అడుగుతా ఉన్నారు? దాని గురించి తెలుసుకోవటము మీ పని కాదు. మీరెళ్ళి ఈ సువార్తని ఆ యొక్క భూ దిగంతాల వరకు, యెరూషలేము నుంచి యూదయ సమరయ భూ దిగంతాల వరకు దీని ముందు ప్రకటించండి. సువార్తను తీసుకుని వెళ్ళండి. ఈ రాజ్య వార్తను ప్రకటించండి. పరిశుద్ధాత్మ శక్తితో మీరు పొందుకోండి అని ప్రభు అక్కడ సున్నితముగా ఆ యొక్క వాళ్ళ ప్రశ్నని ప్రభు పెట్టి వాళ్ళు చేయాల్సిన పని మీద ఫోకస్ చేయమని చెప్పినట్లుగా మనకు కనిపిస్తాం. ప్రియమైన వారిలో ఈ కాసెస్ మనం గమనించాలి. Those who try to set times in the past ended up in heresies and cults. చాలా మంది ప్రయత్నాలు చేశారు. వాళ్ళ నేమ్స్ లిస్ట్ కూడా ఉంది. చాలా మంది ఇదిగో ప్రభు ఆ రోజు రాబోతున్నాడు, ఈ రోజు రాబోతున్నాడు, లేకపోతే ఆ సంవత్సరమనో ఈ సంవత్సరమనో, ఆ మిలినియం ఈ మిలినియం అని చాలా మంది చాలా విధాలుగా ఆయన రాకడ గురించి టైమ్స్ ని సెట్ చేశారు. అలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క బోధన విషయంలో, వాళ్ళ యొక్క టీచింగ్స్ లో వారు అబద్ధ బోధకులుగా, వారు తప్పుడు బోధనలు బోధించి అల్టిమేట్ గా అనేక వందల మంది, వేల మందిని తప్పుదారిలోకి నడిపించిన వారే ఉంటారు. కాబట్టి మొట్టమొదటిగా నీవు నేను గమనించాల్సిందంటే ఆ కాలము, ఆ సమయము, ఆ రోజు, ఆ యొక్క సంవత్సరము, వాటి గురించి ఎవరన్నా గనక వచ్చి ఇదిగో నాకు దేవుడు చెప్పాడు పలానా టైంలో ఆయన వస్తున్నాడు అంటే మీరు ఇమ్మీడియట్ గా అతని నుంచి తప్పుకోండి, లేకపోతే అతన్ని ఒక బ్రాండ్ వేసేయండి. సంథింగ్ రాంగ్ విత్ హిమ్. హీఈస్ టీచింగ్ ఎక్స్ట్రా బిబ్లికల్ రెవల్యూషన్. లేఖనాలు చెప్పని వాటిని చెప్తున్నాడు, లేఖనాల్లో బయలుపరిచిన వాటిని మనకు చెప్తా ఉన్నాడు. ఇది ఖచ్చితంగా సంథింగ్ రాంగ్ అని మీరు వెంటనే గుర్తించాల్సినటువంటి అవసరం. ఎందుకంటే స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారే శిష్యులతో చెప్పాడు. ఆ తర్వాత ఈవెన్ ఆయన పరలోకానికి ఆరోహణం అవుతున్నప్పుడు కూడా అల్టిమేట్ గా చెప్పినటువంటి ఏంటంటే తండ్రి దాన్ని తన స్వాధీనంలో ఉంచుకుని ఉన్నాడు, ఈవెన్ దేవదూతలకు కూడా తెలియదు అని ఆయన చెప్పటము మనకి స్పష్టంగా లేఖనాల్లో ఉంటా ఉంది. మరి ఆయన రాకడ అనేది ఎప్పుడో తెలియనప్పుడు ఆయన రాకడ గురించి బైబిల్ ఏం చెప్తా ఉంది? బిబ్లికల్ బేసిస్ ఏంటి? జరుగుతుందా అంటారా? అసలు జరుగుతుందా? దానికి లేఖనం ఏం చెప్తా ఉంది అని మనం గనక చూసినట్లయితే ఓల్డ్ టెస్ట్మెంట్ లో, పాత నిబంధన గ్రంథంలో ప్రాముఖ్యంగా కనుక మనం చూసినట్లయితే చాలా మంది భక్తులు ఆయన రెండవ రాకడ గురించి ప్రవచించడం అనేది మనం చూస్తాం. ఆ విధంగా ప్రవచించినటువంటి వారిలో మొట్టమొదటి ప్రవక్త ఎవరు అంటే హనోకు అని చెప్పాలి. ఎందుకంటే యోధా పత్రికలో గనుక మనం చూసినట్లయితే 14-15 వచనాల్లో ఆయన రాస్తాడు, ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ తమ భక్తిహీనత క్రియలను బట్టి, వారు చేసినటువంటి ప్రతి భక్తిహీన క్రియలను బట్టి వారిని ఒప్పించుటకు ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. లుక్ ఎట్ దిస్. ప్రభువు తన వేవేల పరిశుద్ధుల సమూహముతో, పరివారముతో ఆయన వచ్చెను తీర్పు తీర్చుటకు, భక్తిహీనుల యొక్క తీర్పు తీర్చుటకు, ఫర్ ద ఫైనల్ జడ్జిమెంట్. దేవుడు తన పరిశుద్ధుల సమూహముతో తిరిగి, ఇట్స్ అబౌట్ సెకండ్ కమింగ్. యేసుక్రీస్తు ప్రభువు రెండవ రాకడ గురించి చెప్పబడినటువంటి మాట. యెషయా గ్రంథంలో కూడా ఆలకించుడి, మహాకోపముతో ప్రతీకారము చేయుటకును అగ్ని జ్వాలలతో గద్దించుటకును యెహోవా అగ్ని రూపముగా వచ్చినాడు. ఆయన కోపముతో, అగ్ని రూపముతో వచ్చినాడు. ఆయన మొదటి రాకడ ఆయన కృపతో వచ్చాడు, విత్ గ్రేస్. ఆయన రెండవ రాకడలో ఆయన ఇదిగో విత్ గ్లోరీ, మహిమతో రాబోతున్నాడు. ఆయన మొదటి సమయం వచ్చినప్పుడు ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి పాపముల కొరకు పరిహారం చేయడానికి వచ్చాడు. ఆయన రెండవసారి రాబోతున్నప్పుడు ఆయన లోకంలో ఉన్నటువంటి పాపానికి తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. గొర్రెపిల్లలాగా వచ్చిన ప్రభు ఈరోజు జడ్జ్ లాగా, కొదమ సింహం వలె ఆయన రాబోతా ఉన్నాడు. దాన్ని ప్రకటన పాత నిబంధన గ్రంథములో ప్రవక్తులు ప్రవచించారు. హోషేయ ప్రవచించాడు, యెహోవా గూర్చిన జ్ఞానము సంపాదించుకుందుము రండి, ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును, అకస్మాత్తుగా ఎదుగు ఆకాశం నుండి ఆయన దిగి వస్తాడు. హోషేయ ప్రకటించాడు, హగ్గయి ప్రకటించాడు. జకర్యా గ్రంథములో మనం చూస్తాము ఈ యొక్క ప్రవచనాలు. మలాఖీలో మనం చూస్తాము, ఏలయనగా నియమించబడిన దినము
వచ్చినది. ఆ యొక్క దినమున ఆయన ప్రత్యక్షం కాబోతూ ఉన్నాడు. ఈ విధముగా హనోకు మొదలుకొని ఆఖరి గ్రంథములో మలాఖీ గ్రంథం వరకు కూడా మనము ఆయన యొక్క రెండవ రాకడ గురించి పాత నిబంధనలో మనం ప్రవచనాలు చూస్తా ఉన్నాం. ఆ విధంగా మనము న్యూ టెస్ట్మెంట్ లో కనుక మనం చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభువే ఆయన తన శిష్యులతో ఈ యొక్క తన రెండవ రాకడ గురించి ఆయన చెప్పడం మనం చూస్తాం. అందుకనే ఆయన అంటున్నాడు, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మీ హృదయములు కలవరపడనీయకుడి. ఈ ఎండ్ డేస్ గురించి ఈ కన్ఫ్యూజన్స్ అన్ని వింటా ఉన్నప్పుడు, లేకపోతే ఈ క్లారిటీ లేనటువంటి సంగతులు మీరు ధ్యానిస్తూ ఆలోచిస్తూ ఉన్నప్పుడు, లోకములో ఈవెన్ క్రైస్తవ సంఘాల్లో ఈ అనేక రకాలైనటువంటి బోధలు దీని గురించి వింటా ఉన్నప్పుడు, ప్రియులారా మీ హృదయాలను కలవరపడనివ్వండి, డౌట్ మీలోకి రానివ్వకండి. ఎందుకంటే ఇదిగో నేను మరలా తిరిగి రాబోతా ఉన్నాను, మిమ్మల్ని అనాథులుగా నేను విడిచిపెట్టును, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధ ఉండుటకు మిమ్మల్ని తీసుకుని వెళ్తానని ప్రభు ఇచ్చినటువంటి అష్యూరెన్స్ మనము చూస్తా ఉన్నాం. తర్వాత దేవదూతలు ఆయన రెండవ రాకడ గురించి ప్రకటించారు. ఓ గలిలయ వాసులారా, ఎందుకు మీరు ఆకాశం వైపు కనులెత్తి అలా చూస్తా ఉన్నారు? ఇదిగో ఏ విధంగా అయితే ఆయన ఆకాశంలోకి కొనిపోయాడో తిరిగి మరలా అదే విధముగా ఆయన రానయ్యున్నాడు. మహిమ శరీరముతో మేఘారూరుడై ఆకాశంలోకి కొనిపోయిన ప్రభు మరలా మహిమ శరీరముతో మేఘారూరుడై ఆ ఒలీవల కొండ మీదకి రెండవ మారు మరలా వచ్చి కాలు మోపుతాడనేది ఆ యొక్క మాటలో ఉన్నటువంటి ఇంప్లికేషన్. ఇంకా అపోస్తులు ఆ యొక్క రెండవ రాకడ గురించి వారు బోధించారు. ఆ యొక్క పత్రికల్లో రాసినట్లుగా మనము చూస్తాం. ఒక వచనాన్ని నేను మీ కొరకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాం. పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనము 8 నుంచి నేను చదువుతున్నాను. చూడండి. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏలయనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలె, 1000 సంవత్సరములు ఒక దినం వలె ఉన్నది. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానము గురించి ఆలస్యము చేయవాడు కాడు గాని, ఎవడను నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు. అయితే లుక్ ఎట్ దిస్ వర్డ్, అయితే దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఆలస్యం చేస్తున్నారని కొంతమంది అనుకుంటున్నారు. అది ఆలస్యం కాదు, మీరందరూ మారు మనసు పొందాలని, ఆ యొక్క ఫైనల్ ఆ యొక్క డేలో మీరు విడవబడకూడదని ఆయన ఇచ్చేయించిన వాడై దీర్ఘశాంతాన్ని వహిస్తున్నాడు. అయితే ఈ దీర్ఘశాంతము ఎటర్నిటీ వరకు ఉండదు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశముల మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు. లుక్ అట్ దిస్ వర్డ్, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. అయినను మనం ఆయన వాగ్దానాన్ని బట్టి క్రొత్త ఆకాశం కొరకు, కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. లుక్ అట్ దిస్, ఎంత అద్భుతంగా ఆయన రెండవ రాకడ గురించినటువంటి విషయాలు మొత్తము ఈ యొక్క చిన్న ప్యాసేజ్ లో మనం చూడగలుగుతున్నాం. కొంతమంది అనుకుంటున్నారంట ఆయన వస్తానని చెప్తున్నాడు. 2000 సంవత్సరాల నుంచి ఇదే మాట వినపడతా ఉంది. ఆయన ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెప్పాడు. ఇదిగో ఆయన వస్తున్నానని చెప్పేసి పేతురు అన్నాడు. ఆయన వస్తున్నాడు అని చెప్పేసి పౌలు అన్నాడు. ఆయన వస్తున్నాడని అపోస్తులు చెప్పారు. ఆ తర్వాత ఆదిమ సంఘములో బోధించబడింది. మనము పితరులకు ఇదే బోధించబడింది. మనం పుట్టిన దగ్గర నుంచి ఇదే మాటలు వింటున్నాము. ఇదిగో నేను వస్తున్నాను అంటున్నాడు. ఆయన ఇంకా రాడేంటి? అసలు ఇది వాస్తవమేనా, లేకపోతే ఒక కల్పితమైన కథ ఇది? లేకపోతే మనుషుల్ని మభ్యపెట్టడానికి ఆయన తిరిగి రానన్నాడు, తీర్పు తీరుస్తాడు కాబట్టి జాగ్రత్త అని భయపెట్టి ఏదో వాళ్ళని ఒక రకమైనటువంటి భక్తి జీవితంలోనికి జీవింపచేయడానికి ఇది ఎవరైనా కల్పించినటువంటి ఒక ఆలోచన? ఇది దేవుని యొక్క వాక్య ఆధారితమైనదేనా అనేటువంటి ఆలోచన మనము ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే దేవుని వాక్యం ఏది సెలవిచ్చినదే వాస్తవం. ఈ వాక్యములో లేని దాన్ని నేను నమ్మాల్సిన అవసరం లేదు. ఏ విషయంలో సరే
మరి ముఖ్యంగా సెకండ్ కమింగ్ గురించి. ఓల్డ్ టెస్టిమెంట్ ప్రాఫెసీస్ మనం చూసాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు తానే స్వయంగా చెప్పింది. ఆ తర్వాత దేవదూతలు చెప్పినట్టు మాట ఇప్పుడు పేతురు పత్రికలో మనం చూసినటువంటి యొక్క మాటను చూస్తా ఉన్నాము. దొంగ వచ్చినట్లుగా ఆయన వస్తాడు. ఆ దినమున ఇదిగో ఆకాశము భూమి లయమైపోతుంది. అవన్నీ జరిగిన తర్వాత ఆయన క్రొత్త భూమి క్రొత్త ఆకాశాన్ని ఆయన సృష్టించబోతా ఉన్నాడు. ఎంత గొప్ప నిరీక్షణ ఇది! దేవుని వాక్యము ఇదిగో మనకిస్తున్న ఆధారం. పౌలు దాని గురించి ఇదిగో ఆయన ప్రకటించాడు, రాశాడు. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగవచ్చును. క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులై ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొన్నట్టుకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడదము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము. సో కాబట్టి చూడండి, ఈ నిరీక్షణతో మనము ఎదురు చూడాలి, కనిపెట్టుకుందాము. కనిపెట్టుకోవటమే కాకుండా భక్తితో, లేకపోతే ఎంతో జాగ్రత్తతో, పరిశుద్ధమైన ప్రవర్తనతో దాని కొరకు అపేక్షించుదామని పేతురు రాయటము మనం చూస్తాము. పౌలు చెప్పటము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. వాట్ ఏ వండర్ఫుల్ హోప్ ఇట్ ఈస్! ఎంత గొప్ప నిరీక్షణ ఇది! అదేవిధంగా యాకోబు, యోహాను, మీరు రిఫరెన్సెస్ రాసుకోండి, తర్వాత మీరు ధ్యానించుకోండి. మనం ముందుకు వెళ్దాం. సో యేసుక్రీస్తు ప్రభువారు, దేవదూతలు, అపోస్తులు ఆయన రెండవ రాకడ గురించి, పాత నిబంధన ప్రవక్తలు ఆయన రాకడ గురించి చెప్పడం మనం చూస్తాము. తర్వాత కనుక చూసినట్లయితే ఆయన రాకడ గురించినటువంటి సైన్స్ ఏమన్నా ఉన్నాయా, గుర్తులు ఏమన్నా ఉన్నాయా? ఆ గుర్తులు బట్టి హిస్ ఎండ్ ఇస్ నియర్ అని మనము అర్థం చేసుకోవడానికి, ఆలోచించడానికి దేవుని యొక్క వాక్యములో ఆయన రాకడ గురించిన గుర్తులు ఏమైనా ఉన్నాయా అని అడిగినట్లయితే, ఈ గుర్తుల గురించి 3 రకాలుగా మనం చూడొచ్చు. మొట్టమొదటిది రిలీజియస్ సైన్స్, మతపరమైన లేకపోతే భక్తి సంబంధమైనటువంటి వాటి విషయంలో ఉన్నటువంటి గుర్తులు ప్రభు చెప్పాడు. తర్వాత నేషనల్ అండ్ పొలిటికల్ సైన్స్ కూడా చెప్పాడు. అంటే దేశాలు, రాజకీయ పరమైనటువంటి వాటిలో వచ్చే మార్పుల విషయంలో కొన్ని గుర్తుల్ని ప్రభు చెప్పడం అనేది మనం చూస్తాం. దాన్ని కనుక మనం చూసినట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయం అనేది మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం. ఈ యొక్క డాక్టర్ అయిన తర్వాత కూడా మీరు కావాలంటే ఆ అధ్యాయము మీరు ఒకసారి పర్సనల్ గా మీరు అందరూ చదువుకోండి, ఇన్ ద లైట్ ఆఫ్ దిస్ డాక్ట్రిన్. ఒకసారి కనుక మనం చూసినట్లయితే అక్కడ అపాయకరమైనటువంటి సమయములు వస్తాయని తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి 4 వచనాలు చూస్తాం. అంత్య దినములు అపాయకరమైనటువంటి సమయములు వస్తాయి. అపాయకరమైనటువంటి దినములు, పెరీలియస్ టైమ్స్ అని రాస్తుంది. అంతేకాకుండా ఆ 3వ అధ్యాయం 5వ వచనంలో, పైకి భక్తి గలవారైండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారు సంఘాల్లో ఎక్కువైపోతారంట. పిల్లరా చూడండి, గుర్తులంటే ఏదో ఆకాశంలో అక్కడ అది కనపడుతుంది, ఇక్కడ ఇది కనపడుతుంది అని ఎక్స్టర్నల్ గా ఉండేటువంటి లేకపోతే కాస్మిక్ గా ఉండేటువంటి గుర్తుల గురించి కంటే మనము ఇదిగో సంఘాల్లో లేకపోతే విశ్వాసుల మధ్య లేకపోతే ఆత్మీయత అనేది లేదా భక్తి విషయంలో ఏ విధమైనటువంటి స్థితి అనేది ఆయన రెండవ రాకడలో మనుషులు కలిగి ఉంటారో ఇక దేవుని యొక్క వాక్యం క్లియర్ గా చెప్తా ఉంది. అవన్నీ మన కళ్ళ ముందు రోజు కనపడేవి. చాలా సార్లు ఇవి గుర్తులుగా మనం చూడము, ఇవి మనం గమనించము. అపాయకరమైనటువంటి పరిస్థితులు, అన్సేఫ్ సిచ్యువేషన్స్, పెరీలియస్ టైమ్స్, లేకపోతే ఇలాంటి అన్సేఫ్ అంటే సువార్త కానీ లేకపోతే భక్తికి కానీ మిషన్స్ కానీ సంఘాలకు కానీ ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. పైకి భక్తి గలవారైండి దాని శక్తిని ఆశ్రయించలేని వారుగా అయిపోతారు. అంతేకాకుండా మోరల్ డిప్రావిటీ అనేది మనం చూస్తాం. నైతిక పతనము అనేది మనము ఆయన రెండవ రాకడ టైంలో సంఘాల్లోనూ విశ్వాసుల జీవితాల్లోనూ మనం చూస్తాము. అబద్ధ బోధకులు, అబద్ధ బోధలు విస్తరిస్తాయి. అనేక మంది వచ్చి ఆయన నామములో అబద్ధ బోధలని బోధిస్తారు. ఆయన నామములోనే బోధకులుగా వచ్చి చలామణి అవుతూ ఉంటారు. కల్పనా కథల వైపు మనుషులు తిరుగుతారు. సత్యవాక్యమును పక్కన పెట్టేస్తారు. దేవుని యొక్క వాక్యం పట్ల ఆసక్తి తగ్గిపోతుంది. ఇంకా కనుక మనం చూసినట్లయితే దేవుని వాక్యాన్ని వ్యక్తిగతంగా ఆ వాక్యాన్ని నేర్చుకోవాలన్న ఆసక్తి కంటే వారు దురద చెవులు గలవారై కల్పనా కథలు కల్పించుకొని ఆ విధంగా కల్పనా కథల వైపు తిరుగుతారు. అంతేకాకుండా అబద్ధ క్రీస్తులు అనేక మంది వస్తారు. అబద్ధ బోధకులే కదండి,
అబద్ధ క్రీస్తులు వస్తారు. ఇదిగో ఆ క్రీస్తు ప్రభు పేరు చెప్పుకొని వారు దేవులుగా చలామణవుతారు, లేకపోతే బాబాలుగా చలామణవటము, లేకపోతే వాళ్ళు కూడా క్రీస్తు అని పేరు పెట్టుకొని ఆ వారు పూజించబడడానికి ప్రయత్నం. అనేక మందిలో ప్రేమ చల్లారిపోతుంది, సంఘము నులివెచ్చిన స్థితిలో వెళ్తుంది, లూక్ వామ్ స్టేట్. అంతేకాకుండా అనేకులు సిలువకు శత్రువులు అవుతారు. ఇవి ప్రభు చెప్పినటువంటి సైన్స్. రిలీజియస్ గా భక్తిపరమైనటువంటి విషయాల్లో ఎలాంటి స్థితిలో సంఘం ఉంటది, ఎలాంటి పరిస్థితుల్లో విశ్వాసులు ఉంటారు, ఈ యొక్క విషయాలు కనుక మనం చూసినట్లయితే ప్రియులరా ఈ జాగ్రత్తగా గమనించాలి మనము. దీస్ ఆర్ ద సైన్స్, అవి గుర్తులు, ప్రభు ఇచ్చినటువంటి గుర్తులు. ఇంకా కనుక మనం కనుక చూసినట్లయితే నేషనల్ అండ్ పొలిటికల్ సైన్స్, జాతీయపరమైన రాజకీయపరమైనటువంటి గుర్తులు కూడా ఆయన చెప్పాడు. ఇశ్రాయేలు రాజ్యముగా సమకూర్చబడట, ఇది ఆల్రెడీ జరిగిపోయింది. ఇది ఇశ్రాయేలు, చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలు వారందరూ కూడా తిరిగి మరలా ఒక రాజ్యముగా వారు సమకూర్చబడటం అనేది అంత్య దినములకు ఆరంభము, లేకపోతే ఒక గుర్తుగా ప్రభు వారు ఆయన లేఖనాల్లో సెలవిచ్చారు. అంజూరపు చెట్టును చూసినప్పుడు ఇదిగో మీరు ఆ యొక్క విషయాల్లో ప్రభు చెప్పినటువంటి ఆ మాట ఇశ్రాయేల్ యొక్క రాజ్యం యొక్క సమకూర్పు గురించినటువంటి మాట. అదేవిధంగా లూకాసు వార్త 21:9 యుద్ధములు, కలహములు మీరు వింటా ఉంటారు. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యములు వేస్తా ఉంటాయి. సో కాబట్టి దేశాల మీదకి దేశాలు, రాజ్యాల మీదకి రాజ్యాలు, జనాంగం మీదకి జనాంగము లేస్తూ ఆ కలహములు, యుద్ధాలు, సివిల్ వార్స్ కానీ, రయట్స్ కానీ, లేకపోతే నేషనల్ గా జరిగేటటువంటి ఈ భయంకరమైనటువంటి వ్యతిరేకమైనటువంటి ఈ యొక్క యుద్ధాలకు సంబంధించినటువంటి ఆ యొక్క గాలులు ఎక్కువగా వీస్తూ ఉంటాయి. సమాచారాలు మీరు ఎక్కువగా వింటారు. ఇవన్నీ మీరు వింటా ఉన్నప్పుడు ఆయన రాకడికి ఇవి సూచనలు మీరు గుర్తించండి. కాస్మిక్ సైన్స్ అంటే ఆకాశంలో, సృష్టిలో జరిగేటటువంటి ఆ యొక్క మార్పులు, లేకపోతే సైన్స్ గుర్తులు మీరు చూసినప్పుడు ఆయన రాకడ గురించి మీరు తెలుసుకోవచ్చని ప్రభు చెప్పాడు. అక్కడక్కడ భూకంపములు కలుగును, తెగుళ్ళు, కరువులు తటస్థించును. తెగుళ్ళు వస్తాయి, విపరీతమైనటువంటి మానవుని యొక్క జ్ఞానానికి అందినటువంటి తెగుళ్ళు. అందుకనే ఈ యొక్క దినాల్లో ఆయన రాకడ గురించి ఎందుకు జ్ఞాపకం చేసుకుందామంటే ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద సైన్, కాస్మిక్ సైన్. లేకపోతే ఈ సృష్టిలో జరిగేటువంటి మార్పుల్ని చూసి, ఇదిగో అంజూరపు చెట్టును చూసి నేర్చుకోమన్నాడు. ఆ ఆకాశం ఎర్రబారినప్పుడు ఇదిగో దాన్ని, ఆ సైన్ చూసి మీరు నేర్చుకోండి. మీకు తెలుసు కదా ఎప్పుడు వర్షం వస్తుందో, మీకు తెలుసు ఎప్పుడు వడగాళ్ళు వీస్తాయో, మీకు తెలుసు ఎప్పుడు చిగురిస్తుందో, ఎప్పుడు కాపు కాస్తుందో. న్యాచురల్ గా జరుగుతున్న వీటిని చూసి మీరు సీజన్స్ ని, ఆ యొక్క కాలాలని మీరు గుర్తుపట్టగలుగుతా ఉన్నారే. ఇదిగో జరుగుతున్నటువంటి యొక్క మార్పుల్ని, లేకపోతే ఆయన ఇస్తున్న గుర్తుల్ని మీరు చూస్తా ఉన్నప్పుడు మీరు ఎందుకు వీటిని గురించి ఆలోచించట్లేదని ప్రభు అక్కడ వాళ్ళు అడిగినట్లుగా, శిష్యులు అడిగినట్లుగా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మత నాయకులు అడిగినట్లుగా మనము గాస్పల్స్ లో చూస్తాము. కాబట్టి ఆకాశం నుండి మహాభయోత్పాతములు, గొప్ప సూచనలు పుట్టును, మరియు సూర్యచంద్ర నక్షత్రాల్లో సూచనలు. ఇంకా కనుక మనం చూసినట్లయితే డానియల్ బుక్ లో కనుక మనం చూస్తే అత్యధికమైనటువంటి తెలివి, టెక్నాలజీ కూడా పెరిగిపోతుందంట. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద సైన్ అని దానియేలు గ్రంథంలో మనం చూస్తాము. దెన్ వాట్ ఈస్ ద పర్పస్? ఓకే, ఇదంతా ఓకేనండి, బాగానే ఉంది. ఆయన ఖచ్చితంగా వస్తాడంటానికి లేఖనాల ఆధారము మనము కనిపిస్తా ఉంది, ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ న్యూ టెస్టిమెంట్ లో చూసినట్లయితే. అంతేకాకుండా ఆయన రాకడ గురించినటువంటి గుర్తులు గురించి సూచనలు ఎలా ఉన్నాయనేది లేఖనము స్పష్టముగా బోధిస్తా ఉంది. ఇంతకీ ఆయన ఎందుకు వస్తాడు? వాట్ ఈస్ ద పర్పస్? ఆయన రెండవ రాకడికి ఉద్దేశము ఏంటి? ద పర్పస్ ఆఫ్ హిస్ సెకండ్ కమింగ్. మొట్టమొదటిగా కనుక మనం చూసినట్లయితే ద ఫైనల్ విండికేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యాజ్ ద లార్డ్ అండ్ కింగ్. ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, ఆయన ఈ లోకములో తను సింహాసనాన్ని అధిష్ఠించడానికి, తన ప్రభువుగా ఫైనల్ విక్టరీని, విండికేషన్ ఆఫ్ హిస్ ఫైనల్ విక్టరీ ఆన్ ఎవ్రీథింగ్, సమస్తం మీద ఆయన జయమును, లేకపోతే ఆయనే గొప్పవాడు. ఎందుకంటే మన టైటస్ లో మనం చూసాము
ఒకసారి మరలా ఆ వాక్యం చదువుదాం. తీతుకు రాసిన పత్రికలో మనం కనుక చూసినట్లయితే అక్కడ ప్రభు యొక్క రెండవ రాకడ గురించి 13వ వచనం, 2వ అధ్యాయము 13వ వచనంలో మనకు కనిపిస్తా ఉంది. మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు, మహిమ యొక్క ప్రత్యక్షత అక్కడ కనుక మనం చూసినట్లయితే we're all anticipating, awaiting for the glory of our God, great God. ఆయన మహిమతో తిరిగి రానున్నాడు. అంతేకాకుండా కంప్లీషన్ ఆఫ్ ద గ్లోరిఫికేషన్ ఆఫ్ హిస్ చర్చ్, ఆయన సంఘమును ఆయన ఇక్కడ మహిమపరచడానికి, అది ఆ విశ్వాసులు మహిమపరచబడుట అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే ఆయన రాకడలో, రెండవ రాకడలో జరుగుతుంది. కాబట్టి ఎందుకు ఆయన తిరిగి రానై ఉన్నాడు అని ఆలోచన చేసినట్లయితే, ఆయన ఈ లోకానికి వచ్చి మనల్ని కేవలము పాపము యొక్క శక్తి నుంచి, పాపం యొక్క శిక్ష నుంచి రక్షించడమే కాక మనల్ని పాపం యొక్క ఉనికి నుంచి కూడా ఆయన కంప్లీట్ గా మనల్ని ఆయన రక్షించడానికి వచ్చాడు. కాబట్టి ఈ లోకములో మనము యేసుక్రీస్తు ప్రభు నుండి విశ్వాసం ఉంచినటువంటి వారందరూ, ఆయన రక్తంలో కడగబడినటువంటి వారందరూ కూడా మొట్టమొదటిగా పాపముకి రావాల్సిన శిక్ష నుంచి మనం రక్షించబడ్డాం. దాన్ని జస్టిఫికేషన్ అంటాం డాక్టరినల్ గా. ఆ తర్వాత ఈ భూమి మీద మనం జీవించినంత కాలము మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారాను, మిగిలినటువంటి ఆత్మీయంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క సమస్తమైనటువంటి ఆ యొక్క ఈవుల ద్వారాను మనము ప్రతిరోజు పాపము యొక్క శక్తి నుంచి మనం రక్షించబడుతూ ఉన్నాము. దాన్ని శాంక్టిఫికేషన్ అన్నాము, పరిశుద్ధపరచబడుట. ఈ భూమి మీద మనము జీవించినంత కాలము మనలో పాప స్వభావం ఉన్నది, పాప ప్రభావం మన మీద ఉన్నది. కాబట్టి ఒకరోజు ప్రభు రాబోతా ఉన్నాడు. ఈ క్షయమైన అక్షయతను ధరించుకొని మనము నిత్య మహిమలో ఆయన సన్నిధిలో పాపం యొక్క ఉనికిలో నుంచి కూడా మనము రక్షణ పొందబోతూ ఉన్నాము. ఆయన తిరిగి రాబోతున్నాడు. అంతేకాకుండా ఆయన తన యొక్క నీతియుక్తమైనటువంటి తీర్పును తీర్చడానికి ఎవరికి సజీవులకును మృతులకు కూడా ఆయన తీర్పు తీర్చి బహుమానాలు ఇవ్వడానికి రాబోతున్నాడు. వారి వారి జీతాన్ని ఇవ్వడానికి ఆయన రాబోతున్నాడు. ఆయన నీతి గల న్యాయాధిపతి కనుక ఆయన ప్రతి శరీరిని ఆయన తీర్పు తీరుస్తాడు. ప్రభునందు నిద్రించినటువంటి లేకపోతే విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులకు కూడా తీర్పున్నది. ఆ తర్వాత వికెడ్నెస్, దుష్టత్వాన్ని బట్టి ఇదిగో పాపులకు కూడా ఆయన తీర్పు తీర్చిపోతా ఉన్నాడు. తద్వారా ఆయన ఫైనల్ వర్డిక్ట్, అంతిమ తీర్పుని ఆ యొక్క ధవల వర్ణ సింహాసనం మీద కూర్చొని ఆయన తీర్పు తీర్చడానికి రానై ఉన్నాడు. అంతేకాకుండా ఈ భూమి మీద ఉన్నటువంటి ఈవిల్, ఈ యొక్క పాపము మీద, ఈ చెడు మీద, ఈవెన్ దానికి కారణమైనటువంటి అంధకార శక్తులు లేకపోతే సాతానుడు, వారి సమూహములు, వాటి సేనలన్నిటి మీద ఫైనల్ విక్టరీ లేకపోతే అంతిమముగా ఆయన వాటిని నశింప చేయడానికి ఆయన రానై ఉన్నాడు. ఆయన తన రాజ్యాన్ని, మహిమ రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన రానై ఉన్నాడు. సో కాబట్టి ఎందుకు ఆయన రెండవ రాకడ, ఎందుకు, వాయ్, ఆయన యొక్క పర్పస్ ఏంటి అని కనుక మనం చూసినట్లయితే, ఇదిగో ఆయన తన యొక్క రాజ్యాన్ని భూమి మీద స్థాపించడానికి, అంతేకాకుండా ఈ సమస్తమైనటువంటి యొక్క దుష్టత్వం మీదను, ఆ యొక్క సాతానుడు వారి సేనల మీద సంపూర్ణమైనటువంటి లేకపోతే జయము, వారి నాశనం చేయడానికి, ఆయన తీర్పు తీర్చడానికి రానై ఉన్నాడు. తన యొక్క సంఘాన్ని మహిమపరచడానికి మచ్చ, మలినము, కలంకము, మడత అట్టిది మరి ఏది లేకుండా నిష్కలంకమైన నిర్దోషమైనటువంటి మహిమ గల సంఘముగా ఆయన తన ఎదుట ఆ రోజు తన సంఘాన్ని, తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘాన్ని ఆయన నిలబెట్టుకోబోతా ఉన్నాడు. ఆయన దాని కొరకు ఆయన రానై ఉన్నాడు. అండ్ దెన్ లుక్ ఎట్ దిస్. దెన్ వాట్ ఈస్ డెత్? అన్నా మరణమే అంటే విశ్వాసి కానీ అవిశ్వాస జీవితాల్లో మరణం అనేది ఖచ్చితంగా జరిగేటువంటిది. కాబట్టి వాట్ ఈస్ డెత్? ఈస్ డెత్ ద ఎండ్ ఆఫ్ లైఫ్? వాట్ అబౌట్ ద డెడ్? ఆల్రెడీ చనిపోయినటువంటి మృతులైనటువంటి వారి యొక్క విషయం ఏంటి? మరణించిన తర్వాత నిరీక్షణ అంటే ఏదైనా ఉందా? బైబిల్ సేస్
ఆన్ రిజరెక్షన్ ఆఫ్ డెడ్, మృతుల పునరుద్ధానం మీద, దాని గురించి బైబిల్ ఏం చెప్తా ఉంది? పునరుద్ధానం అనేది ఉన్నదా? ఈ యొక్క ప్రశ్నలు అనేవి సర్వసాధారణంగా జనరల్ గా లోకంలో ఉన్నటువంటి వారికి అనేక మందికి వస్తాయి. తర్వాత విశ్వాసుల్లో కూడా ఇది నిజమేనా అనేటువంటి ఒక రకమైనటువంటి అన్సర్టనిటీ కొంతమందికి ఉండొచ్చేమో. మరణమే ఆఖర అంతం అదేనా, లేకపోతే నిజంగా మృతుల పునరుద్ధానం ఉందా, చనిపోయిన వారి పరిస్థితి ఏంటి? ప్రాముఖ్యంగా ఈ ప్రశ్న మనల్ని వెంటాడుతుంటుంది. ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అని చాలాసార్లు మనం ఆలోచన చేస్తా ఉన్నాం. మృతుల పునరుద్ధానాన్ని గురించి బైబిల్ ఏం చెప్తా ఉందో మనం ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తా ఉన్నాను. బైబిల్ మృతుల పునరుద్ధానాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. దాన్ని ర్యాప్చర్ అని మనము థియలాజికల్ టర్మ్స్ లో పిలుస్తాం. ద ర్యాప్చర్ అనే వర్డ్ కానీ, ద ట్రినిటీ అనేటువంటి వర్డ్ కానీ డైరెక్ట్ గా బైబిల్లో మనం ఎక్కడ చూడం. కానీ ఆ యొక్క దానికి సంబంధించినటువంటి విషయాలు, దాని యొక్క ఇంప్లికేషన్స్ అనేవి, దాని గురించినటువంటి బోధ అనేది మనం బైబిల్లో మనం చూస్తాం. వాటిని గురించినటువంటి సమస్తమైనటువంటి ఆ యొక్క బోధ విషయంలో ఉన్నటువంటి వాక్యానుసారమైన దాని విషయంలో ఆ యొక్క బైబిల్ పండితులు పితరులు ఆ పేరు పెట్టారేమో. టెర్టుల్లీ అనేటువంటి ఆయన పెట్టాడు, లేకపోతే ట్రినిటీ అనేటువంటి వర్డ్. దట్ డజంట్ మీన్ దట్ చాలా మంది వచ్చి అడుగుతారు, బైబిల్లో అది లేదు కదా, లేదు కాబట్టి ఆ పేరు లేదు కాబట్టి లేదు అంటానికి లేదు. ద సేమ్ వే ర్యాప్చర్ అనేటువంటి వర్డ్ ని డైరెక్ట్ గా మనం చూడము, కానీ దాని గురించినటువంటి లేఖనాలు మనకి ఏమి బోధిస్తా ఉన్నాయి. ర్యాప్చర్ అనేటువంటి మాట కంటే కాట్ ఆఫ్ అంటే పైనుంచి సడన్ గా మనం ఒక వస్తువుని ఇట్లా పట్టుకొని దాని ప్రమేయం లేకుండా పైకి తీసుకెళ్ళటము లాంటిది అనమాట. దాన్ని ఆ పదములో నుంచి వచ్చినటువంటి వర్డే ర్యాప్చర్. ఇందాక మనం చదివాము మొదటి తెస్సలోనికీ 4:17 ఇదిగో ఆయన ఇక్కడ చూడండి, నేను మరలా వచనం చదువుతూ ఉన్నాను. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చెను. సంఘము ఎత్తబడుట గురించి, లేకపోతే విశ్వాసులైనటువంటి వారు, పరిశుద్ధులైనటువంటి వారు, సంఘము ఏ విధంగా ఎత్తబడుతుంది అనే దాని గురించి, మృతుల పునరుత్థానాన్ని గురించి ఈ యొక్క విషయాలు మనం చూస్తా ఉన్నాం. అదేదో ఒక మిత్, ఒక ఇల్యూషన్ కాదు, అది దేవుని వాక్యానుసారం అంటానికి ఈ లేఖన వాక్యాన్ని మనం చదువుతున్నాం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. సో ఆయన మధ్యాకాశంలోనికి వస్తాడని, ఆ తర్వాత క్రీస్తు నుండి మృతులైనటువంటి వారు మొదట లేతురు. మొట్టమొదటిగా లేచేది ఎవరంటే దోస్ వార్ ఇన్ ద గ్రేవ్. వీళ్ళు కూడా ఎవరంటే ఆయన నందు విశ్వాసం ఉంచినటువంటి వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొన్నట్టుకు ఆకాశ మండలముకు మేఘం మీద కొనిపోబడదము. లుక్ అట్ దిస్. సో కాబట్టి ఈ డయాగ్రామ్ లో కనుక మనం చూసినట్లయితే ఈ ర్యాప్చర్ ఎత్తబడుట్లో ఆయన భూమి మీదకి రాడు. మొట్టమొదటి మనం క్లియర్ గా అర్థం చేసుకోవాల్సింది, ఆయన భూమి మీద అడుగు పెట్టడు, కానీ ఆయన దిగి వచ్చును. మేబీ సమ్వేర్ ఇన్ ద మిడ్ స్కై, సమ్వేర్ ఇన్ ద ఆకాశంలో ఆయన మధ్యలో వస్తాడని, ఆ తర్వాత చనిపోయినటువంటి వారు, ప్రభువునందు నిద్రించినటువంటి వారు, నిద్రించిన వారందరూ కూడా సమాధుల నుండి తిరిగి లేస్తారని, ఆ తర్వాత సజీవులమైనటువంటి మనము మార్పు చెందిన వారుగా ఆయన్ని కలుసుకోవడానికి రెప్పపాటులో మనమందరము కూడా మహిమ శరీరం ధరించుకొని ఆకాశ మండలం మీదకి మేఘం మీద కొనిపోబడదాము. అక్కడ మృతులైనటువంటి వారు, తర్వాత విశ్వాసులైనటువంటి వారు, సంఘము అక్కడ ప్రభువుని కలుసుకోవడం అనేది మనం చూస్తాం. దీని గురించి మనం చూసుకుంటే రెండు డిస్టింక్ట్ గ్రూప్స్ ఉన్నారు. మొట్టమొదటిగా మృతులైన వారు మొదట లేస్తారు, ఆ తర్వాత సజీవులైనటువంటి వారు. దీని గురించి చెప్పడానికి బైబిల్లో మనకి 3 ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగాలు ఉన్నాయి. ఒకటి ఇప్పుడు మనం చదివినటువంటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం. రెండవదిగా యోహాను సువార్త 11వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆ లాజరు సమాధి దగ్గర అన్నాడు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరి అనడను చనిపోడు. ఆ మాట కనుక మనం చూస్తే, నా యందు విశ్వాసం ఉంచి చనిపోయిన వాడు బ్రతుకుతాడు, తర్వాత నా యందు విశ్వాసం ఉంచినటువంటి బ్రతుకున్న వారు మరి చనిపోడు. ఆ మాటలో ఆ 2 గ్రూపులు కూడా మనం చూస్తా ఉన్నాం. నా యందు విశ్వాసం ఉంచి చనిపోయిన వాడు తిరిగి బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఇక చనిపోడు అనేటువంటి మాటని మనం చూస్తా ఉన్నాం. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఇక్కడ
ఒక మాట మనం చూద్దాం. ఇదిగో ఒక మర్మము మీకు తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము, కానీ నిమిషంలో ఒక రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుతాము. బోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడదురు, మనము మార్పు పొందుదము. సో కాబట్టి మనము అంటే అక్కడ ఉన్నటువంటి విశ్వాసులతో పౌలు కలుపుకొని చెప్తున్నాడు, మనమందరము, అందరూ చనిపోరు ఈ భూమి మీద. మనం అంటే కేవలం కొరింథీ సంఘమే కాదు, లేకపోతే పౌలే కాదు, ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి సంఘములో చనిపోయిన తర్వాతే, మృతులు అయిన తర్వాతనే లేపబడాలి అనేది కాదు. ఇక్కడ రెండు గ్రూపులుగా ఉన్నారు. ఈ యొక్క మృతుల పునరుత్థానంలో లేకపోతే రాప్చర్ లో మొట్టమొదటగా ప్రభునందు నిద్రించిన వారు లేపబడతారు. బ్రతుకున్నటువంటి సంఘములు అంటే ఆ సంఘములో జీవించినటువంటి వారు రెప్పపాటున మార్పు చెంది వారు మధ్యాకాశంలో కలుసుకోవటం అనేది మనం చూస్తాం. డెడ్ ఇన్ క్రైస్ట్, దోస్ హు ఆర్ అలైవ్ అండ్ రిమైన్. సో ఇప్పుడు మనకు వచ్చేటువంటి ప్రాముఖ్యమైన ప్రశ్న అంటే, రాప్చర్ అన్న సెకండ్ కమింగ్ అన్న రెండు ఒకటేనా? ఎత్తబడుట అనేటువంటి మాటకి రెండవ రాకడ, ఈ రెండు ఒకటేనా? మనకి బైబిల్లో కనుక మనం చూసినట్లయితే రాప్చర్ అని హెడ్డింగ్ పెట్టి దాని గురించి డిస్క్రిప్షన్, సెకండ్ కమింగ్ అని ఇంకొక చాప్టర్ అట్లా ఉండదు. ఆయన రెండవ రాకడలో ఈ రెండు విషయాల గురించినటువంటి కలగలుపుగా వాక్యాలు మనకి కంబైన్డ్ గా కనిపిస్తూ ఉంటాయి. నిజానికి 24వ అధ్యాయం మీరు కనుక చదివితే, ఇందాక మనం చదివినటువంటి ఆ యొక్క మత్తయి సువార్తలో ఈ రెండు విషయాలు ఉన్నాయి. కానీ కొన్ని వచనాలేమో అక్కడ, కొన్ని వచనాలు ఇక్కడ, కొన్ని వచనాలు మధ్యలో, ఇట్లాగా మిక్స్డ్ గా ఈ రెండు సందర్భాల గురించి, సంఘటనల గురించి రాయబడి. సో ఆయన రెండవ రాకడ అనేటువంటి మాటని జనరల్ గా మనం చూస్తా ఉన్నప్పుడు, దాన్ని లిటరల్ గా మనం ఆలోచన చేస్తే ఆయన భూమి మీద కాలు పెట్టేటువంటి సందర్భము అన్నట్లుగా మనము లిటరల్ గా ఆలోచన చేయొచ్చు. కానీ ఎస్కటాలజికల్ గా అంటే డాక్ట్రినల్ గా మనం ఆలోచన చేసినప్పుడు, ఆయన రాకడ సమయంలో జరిగేటటువంటి విషయాలు, ద ఈవెంట్స్ ఆఫ్ ఎండ్ డేస్, అంత్య దినముల్లో రాకడ సమయంలో జరిగేటటువంటి విషయాలు అన్నిటినీ కలుపుకొని మనము ఈ యొక్క సిద్ధాంతాన్ని మనము ధ్యానించుకోబోతా ఉన్నాం. నేను ఫాస్ట్ గా ముందుకెళ్తూ ఉన్నాను. ఆ యొక్క డిఫరెన్సెస్ ఏంటనేవి మనం చూద్దాం. రాప్చర్ అంటే ఎత్తబడుటకి, సెకండ్ కమింగ్ రెండవ రాకడికి ఏంటి సూచన లేకపోతే డిఫరెన్సెస్ అనేది మనము చూద్దాం. రాప్చర్ అంటే క్రైస్ట్ కమ్స్ ఫర్ హిస్ ఓన్, తన వారిని వెంట పెట్టుకొని వెళ్ళటానికి ఆయన రావటం, ఆయన ఈ లోకమున్నటువంటి విశ్వాసుల కొరకు రావటము, అది రాప్చర్. సెకండ్ కమింగ్ అంటే క్రైస్ట్ కమ్స్ విత్ హిస్ ఓన్, ఆయన తన సంఘముతో తిరిగి భూమి మీదకి రావడం, సంఘాన్ని ఆయన కొనిపోవడానికి, సంఘము ఎత్తబడేటటువంటి ఆ యొక్క క్రమాన్ని లేకపోతే ఈవెంట్ ని రాప్చర్ అన్నాము. ఆయన తిరిగి మరలా భూమి మీద అడుగు పెట్టేటప్పుడు ఆయన తన సంఘముతో వస్తాడు. సో తెలుగులో చెప్పాలంటే సంఘము కొరకు వచ్చేది రాప్చర్, సంఘముతో వచ్చేది సెకండ్ కమింగ్. క్రైస్ట్ కమ్స్ ఇన్ ద ఎయిర్, ఆయన ఆకాశంలోనికి మాత్రం వస్తాడు రాప్చర్ లో. సెకండ్ కమింగ్ క్రైస్ట్ కమ్స్ టు ద ఎర్త్, ఆయన భూమి మీదకి వస్తాడు. రాప్చర్ లో కనుక మనం చూసుకుంటే క్రైస్ట్ క్లెయిమ్స్ హిస్ బ్రైడ్, క్రైస్ట్ కమ్స్ విత్ హిస్ బ్రైడ్. సెకండ్ కమింగ్ ఆయన తన యొక్క వధువు కొరకు వస్తాడు, రెండవ రాకడలో వధువుతో వస్తాడు. రిమూవల్ ఆఫ్ బిలీవర్స్ అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి విశ్వాసులందరినీ కూడా ఆయన వేరు చేస్తాడు, అంటే పోగు చేసి ఆయన తనతో ఆయన ఆకాశ మండలంలోనికి కొనిపోతాడు. తర్వాత మేనిఫెస్టేషన్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ గ్లోరీ, మహిమతో తన యొక్క మహిమ సంఘముతో ఆయన బయలుపరచబడటము. ఓన్లీ హిస్ ఓన్ విల్ సీ హిమ్ ఇన్ ద స్కై, అంటే కేవలము విశ్వాసులైనటువంటి వారు, ఎత్తబడిన వారు మాత్రమే ఆకాశ మండలంలో ఆయన చూస్తారు. మిగిలిన వాళ్ళకి ఎవరికి కూడా ఆయన రాప్చర్ గురించినటువంటి ఆ యొక్క ఆయన్ని దిగి రావడం చూడరు. అందుకనే దొంగ వచ్చినట్లుగా అన్న మాట మనం చూస్తాం, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా అన్న మాటలు మనం సువార్తల్లో వింటాం. ఇట్ హ్యాపెన్స్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇన్ ద ట్వింక్లింగ్ ఆఫ్ అన్ ఐ, రెప్పపాటులో, కను రెప్పపాటులో జరిగిపోతుంది ఎత్తబడటం అనేది. మేబీ వాళ్ళు ఏదో ఒక థండరింగ్ లాంటి సౌండ్ వింటారేమో, ఒక లైట్నింగ్ లాగా ఏదో చూస్తారేమో, అది కూడా నాకు తెలియదు. కానీ ఆయన వారందరూ కూడా రెప్పపాటున మార్పు చెంది ఆకాశమునకు కొనిపోబడతారు. కాబట్టి లోకం మిగిలిన వారు ఎవరికి కూడా అది కనపడదు.
దాన్ని గుర్తించలేరు. కానీ రెండవ రాకడ అనేది ప్రతి నేత్రము ఆయన్ను చూచును. ఆయన రాకడ ప్రతి ఒక్కరూ చూస్తారు, భూమి మీదకి రెండవసారి రావడము. తర్వాత ట్రిబులేషన్ బిగిన్స్, ర్యాప్చర్ ఒకసారి ఎత్తబడిన తర్వాత శ్రమల కాలము ప్రారంభమవుతుంది. రెండవ రాకడ అనేది శ్రమల కాలము ముగించబడిన తర్వాత శ్రమల కాలం ముగించబడిన తర్వాత రెండవ రాకడ జరుగుతుంది. దాన్ని మిలీనియంకి బిగిన్, 1000 ఏండ్ల పరిపాలనకి బిగినింగ్ అని కొంతమంది అని చెప్పుకోవచ్చు. తర్వాత ర్యాప్చర్ అంటే సేవ్డ్ ఆర్ డెలివర్డ్ ఫ్రమ్ ర్యాత్. ఈ యొక్క ఎత్తబడుటలో రక్షించబడిన వారు ఉగ్రత నుంచి తప్పించుకోవటము, ఉగ్రతలో ఉండరు అని ఈ యొక్క ర్యాప్చర్ సిద్ధాంతం తెలియజేస్తా ఉంది. వారు ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి ఎత్తబడతారు. అన్సేవ్డ్ ఎక్స్పీరియన్సెస్ ద ర్యాత్. రక్షించబడిన వారు ఈ మహా ఉగ్రతని, గొర్రెపిల్ల మహోగ్రతని వారు తట్టుకోవాలి, లేకపోతే దాని గుండా వెళ్ళాలి. ఈ ర్యాప్చర్ కి నో సైన్స్. ఈ ఎత్తబడుటలో సూచనలు లేకపోతే ఆ ర్యాప్చర్ టైంలో కనపడవు, లేకపోతే ముందు కనపడవు. కానీ సెకండ్ కమింగ్ లో మెనీ సైన్స్, కొన్ని అనేక రకాల సూచనలు మనము చూస్తాము. ఎందుకంటే ర్యాప్చర్ అనేది ఈ టైంలో మన డాక్టరీన్ ధ్యానించుకుని ఈ టైంలో సడన్ గా జరగచ్చు. నో వన్ నోస్. ఇదే టైంలో ఇదే సెకండ్ లో జరగొచ్చేమో మనకు తెలియదు, ఇదే రోజు జరగొచ్చేమో తెలియదు. ఆయన ముందు ఒక బెల్ కొట్టి 1/2 hour లో వస్తాను, రెడీగా ఉండండి, మొత్తం బ్యాగ్ రెడీ చేసుకోండి అని చెప్పి అటువంటి ఆ యొక్క అనౌన్స్మెంట్స్ ఉండవు, సైన్స్ ఉండవు. జనరల్ గా జరిగే సైన్స్ అనేవి ఆయన ఎండ్ డేస్ గురించి మనల్ని ప్రిపేర్ చేస్తా ఉన్నాయి. కానీ ఏ గడియలో ఏ క్షణంలో ఆయన వస్తాడు, ఎప్పుడు, వాట్ ఈస్ ద డాట్ అంటే ఎవరు చెప్పలేరు. దట్ కెన్ హ్యాపెన్ ఎనీ మూమెంట్, జస్ట్ లైక్ ద ట్వింక్లింగ్ ఆఫ్ an eye. ఫోకస్ ఈజ్ ద లార్డ్ అండ్ ద చర్చ్. ఇక్కడ ర్యాప్చర్ లో ఫోకస్ ఏంటంటే ప్రభువు తన వధువు సంఘము. సెకండ్ కమింగ్ లో ఫోకస్ ఏంటంటే ఇజ్రాయెల్ అండ్ కింగ్డమ్, ఇస్రాయేలు ఆ తర్వాత రాజ్యము. వరల్డ్ ఈజ్ డిసీవ్డ్ బై సేటన్. ఈ యొక్క లోకములో మనం చూసినట్లయితే సాతాను ఈ యొక్క పరిపాలన చేస్తా ఉన్నాడు ఇప్పటి వరకు. అక్కడ సెకండ్ కమింగ్ తర్వాత కనుక మనం చూసినట్లయితే సాతాను 1000 సంవత్సరాలు బంధించబడతాడు. సరే, ఇవన్నీ మనం కనుక చూసినట్లయితే ఇమినెంట్, ఇట్ కుడ్ హ్యాపెన్ ఎట్ ఎనీ టైం, ఏ సమయంలో సరే వెంటనే జరగవచ్చు. కానీ సెకండ్ కమింగ్ అనేది ఈ 7 ఏండ్ల శ్రమల తర్వాత ఆయన ఈ భూమి మీదకి కాలు పెడతాడు మరలా. సో కమింగ్ అన్నటువంటి మాటని మీరు లిటరల్ గా ఒక బండ గుర్తు పెట్టుకోండి. ఆయన ఈ భూమి మీద అడుగు పెట్టడము, మొట్టమొదటి రాకడ, మొట్టమొదటిసారిగా ఆయన వచ్చినప్పుడు ఆయన భూమి మీదకి వచ్చాడు. తల్లి మరియ గర్భంలో ఆయన జన్మించి పశువుల పాకలో పుట్టి భూమి మీద జీవించి నడిచి 33 సంవత్సరాలు తిరిగి ఆరోహణమయ్యాడు. రెండవ రాకడ అన్నప్పుడు లిటరల్ సెన్స్ లో మరలా ఆయన ఈ భూమి మీద అడుగు పెట్టుట. ఈ క్రమంలో మధ్యలో ఇంకొక ఈవెంట్ ఉంది, దాన్నే ర్యాప్చర్, సంఘము ఎత్తబడుట అనేది మనం చూస్తాం. సో కాబట్టి జస్ట్ గ్రాఫికల్ గా మనం చూసినట్లయితే నో సైన్స్ ఫర్ ద ర్యాప్చర్, మెనీ సైన్స్ ఫర్ ద సెకండ్ కమింగ్. యుద్ధాలు, అనేకమైనటువంటి ఎర్త్క్వేక్స్, ఫ్యామిన్స్, తర్వాత రీబర్త్ ఆఫ్ ఇజ్రాయెల్, అనేక రాజ్యాలన్నీ ఒక సమూహముగా కూడి ఒకే కాయిన్, ఒకే కరెన్సీ, ఒకే పొలిటికల్ ఎజెండాస్ తో వస్తారు. సో అనేకమైన అబద్ధ బోధలు ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ సూచనలు ఆయన రెండవ రాకడికి. బట్ వేరేస్ ఆయన ర్యాప్చర్ గురించి ఎత్తబడులో సూచనలు లేవు. ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏంటి రెండవ రాకడలో ఈ యొక్క టైం అంటే? మొట్టమొదటిది ర్యాప్చర్, రెండోది మృతుల పునరుద్ధానము అదే టైంలో జరుగుతుంది. తర్వాత విశ్వాసులకు బహుమానాలు, ఆ తర్వాత క్రీస్తు విరోధి బయలుపరచబడుట, 7 సంవత్సరాలు ఆ యొక్క శ్రమల కాలము, 3.5 నెక్స్ట్ 3.5 మహాశ్రమలని, ఆ తర్వాత ఈ యొక్క మృగము అనేటువంటి వాడి యొక్క ముద్ర 666 ముద్ర వేసుకోవాలని, తను ఆరాధించాలని, నాశనకరమని హే వస్తువు ఆ అతి పరిశుద్ధ స్థలములో మందిరములో వాడు తను ఆరాధించమని అందరిని బలవంత పెట్టడము, మహాశ్రమల కాలం వస్తుంది. అది అయిపోయిన తర్వాత ఆయన యొక్క భూమి మీదకి ఆయన తిరిగి రావడము, ఆయన తిరిగి వచ్చి సాతాన్ని 1000 సంవత్సరాలు బంధించి అక్కడ 1000 ఏండ్లు ఈ భూమి మీద పరిపాలన చేయడం. సో దీస్ ఆర్ ఆల్ ద ఈవెంట్స్ దట్ కన్సర్నింగ్ ద సెకండ్ కమింగ్. ఆ రెండవ రాకడ ఎస్కటాలజీ, ఈ ఎండ్ డేస్ రెండవ రాకడ గురించినటువంటి ఈ యొక్క సిద్ధాంతంలో ఈ జరగబోయేటటువంటి ఈవెంట్స్ ఇవన్నీ కూడా.
సో వాట్ ఈస్ ద సీక్వెన్స్ దెన్? ఏ సీక్వెన్స్ లో జరుగుతాయి? ఏది మొదట జరుగుతుంది, ఏది రెండు తర్వాత జరుగుతుంది, ఆ తర్వాత ఏం జరుగుతుంది అని ఆలోచన చేసినట్లయితే ఇక్కడ కొంచెం మీరు జాగ్రత్తగా మైండ్ పెట్టాలి. ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు సమ్ థియాలజీ హియర్. ఈ కొంత థియాలజికల్ స్టఫ్ లోకి నేను వెళ్తా ఉన్నాను. ఇది ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకోకపోతే ఈ డాక్టరీని మనము కంప్లీట్ గా డాక్టరినల్ గా మనం అర్థం చేసుకున్నట్టుగా కాదు. నిజమే, ఈ ఈవెంట్స్ అన్ని ఉన్నాయి. ర్యాప్చర్ ఉంది, రిజరెక్షన్ ఆఫ్ ద డెడ్ ఉంది, తర్వాత విశ్వాసులకు బహుమానాలు ఉన్నాయి, అంత్యక్రీస్తు, శ్రమల కాలము, ఆ తర్వాత 1000 ఏండ్ల పరిపాలన, కొన్ని మధ్యలో యుద్ధాల గురించి బైబిల్ చెప్తా ఉంది. ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఒకదాని తర్వాత ఒకటి ఏది జరుగుతుంది, ఏది ముందు, ఏది తర్వాత, ఈ ప్రశ్న మీదే ప్రపంచంలో ఉన్నటువంటి వేదాంత పండితులందరూ తర్జన భర్జనలు పడుతున్నారు. అనేక రకాలైనటువంటి వ్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఆ యొక్క రెవల్యూషన్ బుక్ స్టడీ చేయాలంటే ఒక్కొక్కడు ఒక విధంగా చెప్తారు, ఇంకొకరు ఇంకొక విధంగా చెప్తారు, ఇంకొకరు ఇంకొక విధంగా చెప్తారు. వాళ్ళు దిస్ ఇస్ మై వ్యూ, లేకపోతే దిస్ ఇస్ హౌ ఐ అండర్స్టూడ్ అని వారు వాళ్ళ యొక్క వ్యూస్ ని ప్రతిపాదించారు. ఇలాంటి డిఫరెంట్ వ్యూస్ రావడానికి కారణం ఏంటంటే ఒకటే, సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్. దేని తర్వాత ఏది జరుగుతుంది అనే దాని మీద బైబిల్ పండితుల మధ్య 3 అభిప్రాయాలు ఉన్నాయి. ఇదంతా కూడా ప్రకటన గ్రంథంలో నుండి చెప్పబడిన 20వ అధ్యాయంలో చెప్పబడిన 1000 ఏండ్ల పరిపాలన గురించి, మిలీనియం 1000 ఏండ్ల పరిపాలనని బేస్ చేసుకొని ఇప్పుడు 3 డిఫరెంట్ వ్యూస్ చెప్పారు. దాంట్లో ఉన్నటువంటి 20వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు ఇలా చెప్తున్నాయి ప్రకటన గ్రంథం. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవులు గల ఒక దూత, దేవదూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదిని సాతాను అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి, ఆ తర్వాత ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపుచ్చినట్లు అగాధము మోసపుచ్చకుండునట్లు అగాధమును మూసివేసడానికి ముద్ర వేసెను. సో ఇక్కడ మనం చూసినట్లయితే 1000 సంవత్సరములు, 1000 సంవత్సరాలు అపవాదిని బంధించి 1000 సంవత్సరాలు ప్రభు ఈ భూమి మీద లిటరల్ గా 2వ సమయాలు అక్కడ 7:14 సెలవిచ్చినట్లుగా మనము లిటరల్ గా తన తండ్రి దావీదు సింహాసనాన్ని ఆయన మరలా ఆయన అధిష్ఠిస్తాడని, యెరూషలేముని క్యాపిటల్ గా ఆయన 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడని యెషయా గ్రంథములో గాను ఇంకా ప్రవచనాలు చెప్పినటువంటి ఆ నీతియుక్తమైనటువంటి పరిపాలన ప్రభు తానే రాజ్యం చేస్తాడని ఈ యొక్క మిలీనియం మనకు చెప్తా ఉంది. ఈ యొక్క 1000 ఏండ్ల పరిపాలన అసలు ఉందా, అది వాస్తవమా, లేకపోతే ఏదో రూపాలరంకంగా చెప్పబడినటువంటి ఒక ఫిగరేటివా అది, లేకపోతే అదేదో ఒక సింబాలిక్ గా చెప్పబడిందా, దాన్ని ఎలా ఇంటర్ప్రెట్ చేసుకోవాలి అనేటువంటి ఈ యొక్క ప్రశ్న బేస్ చేసుకొని ఈ యొక్క ఈవెంట్స్ ని, ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ని చెప్పడానికి 3 రకాలుగా దీన్ని ఇంటర్ప్రెట్ చేస్తారు. ఒకటి మిలీనియంఇజం అంటారు దీన్ని. అంటే వీళ్ళు ఏమంటారంటే ఈ 1000 ఏండ్ల సంవత్సరాల పరిపాలన అనేది ఒక సింబాలిక్ గా చెప్పబడింది, అది లిటరల్ గా వాస్తవంగా జరగదు అంటారు. తర్వాత పోస్ట్ మిలీనియం, వీళ్ళు ఏమంటారంటే ఇది కూడా ఒక సింబాలిక్కే, ఇది వాస్తవం కాదు అంటారు. ప్రీ మిలీనియిజం, ఇది 1000 ఏండ్ల పరిపాలన లిటరల్ గా ఉంది, ఈ భూమి మీద జరుగుతుంది అని నమ్మేవాడు. కొంచెం ముందుకెళ్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి 3 వ్యూస్. క్రైస్ట్ కమింగ్ రిలేటెడ్ టు ద 1000 years, అమిలీనియల్, పోస్ట్ మిలీనియల్, ప్రీ మిలీనియల్. ఇవి 3 వాదనలు. ఈ 3 వాదనలు ఏమంటారంటే 1000 ఏండ్ల పరిపాలన లేదు అని మొట్టమొదటి వాళ్ళు నమ్ముతారు, అసలు అది లేదు. రెండవది ఏమంటారంటే క్రైస్ట్ కమ్స్ ఆఫ్టర్ ద చర్చ్ ఎస్టాబ్లిష్ ద కింగ్డమ్. ఈ యొక్క సంఘం అనేది ఈ శ్రమల్లో గుండా వెళ్తుంది. ఈ శ్రమలు అనేవి ఏదో ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ 7 సంవత్సరాల శ్రమలు అన్నట్టు లేదు. ఈ శ్రమలు అనేవి ఆది నుంచి కొనసాగుతూనే ఉన్నాయి, ఇంకా కొనసాగుతూ ఇంకా విస్తరిస్తాయి. ఈ శ్రమల్లో సంఘము ఇంకా అది ఏమో చెప్తుందంటే ప్యూరిఫై అయిపోయి దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇంకా పెరిగిపోయి ఆయన యొక్క భూమి మీద రాజ్యాన్ని స్థాపిస్తాడు. అది జరిగిన తర్వాత ఆయన యొక్క ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఆ తర్వాత ప్రభు ఈ భూమి మీదకి 2వ రాకడికి వస్తారు. అంతేకాని ఆ ఏదో మధ్యలో ఆయన వచ్చిన తర్వాత మిలీనియం స్టార్ట్ అవటం అంటూ ఏమీ ఉండదు అని వీళ్ళు నమ్ముతారు. ప్రీ మిలీనియల్ వ్యూలో ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని కానీ లేకపోతే ఈ యొక్క ఎండ్ డేస్ ని ఎట్లా వాళ్ళు అర్థం చేసుకుంటారంటే క్రైస్ట్ కమ్స్ టు సెట్ అప్ అ లిటరల్ కింగ్డమ్ ఫర్ 1000 years.
యేసుక్రీస్తు ప్రభు లిటరల్ గా వస్తాడు. లిటరల్ గా వచ్చి ఈ భూమి మీద 1000 సంవత్సరాలు ఆయన పరిపాలన చేస్తారు అని చూస్తారు. హౌ దే వ్యూ ద ట్రిబులేషన్ ని అంటే శ్రమలు, 7 శ్రమల కాలాన్ని వాళ్ళు ఎట్లా చూస్తారు? ఎంబిలియన్ వాళ్ళు అసలు 7 సంవత్సరాల శ్రమల కాలము అనేది లిటరల్ గా ఏమీ లేదంటారు. పోస్ట్ మిలీనియన్ వాళ్ళు అంటారంటే లిటరల్ గా 7 సంవత్సరాల శ్రమల కాలం లేదు, ఆల్రెడీ మనం శ్రమల్లోనే ఉన్నాము, ఇంకా ఎక్కువ అవుతాయి, ఆ శ్రమల్లో అట్లా వెళ్ళిపోతా ఉంటుంది చర్చి. సడన్ గా ఆయన వచ్చి ఇదిగో అక్కడ నుంచి నిత్యత్వాన్ని ప్రారంభిస్తాడు. అంతేగాని ఏదో సపరేట్ గా 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడు, దాని ముందు సపరేట్ గా ఏదో శ్రమలు వస్తాయి, ఇదేమీ వాస్తవం కాదు, అవన్నీ కూడా సింబాలిక్ గా ఉన్నాయి అంటారు. ప్రీ మిలీనియన్ వాళ్ళు ఏమంటారంటే లిటరల్ గా 7 సంవత్సరాల శ్రమలు ఉన్నాయి, 7 సంవత్సరాల శ్రమలు అయిన తర్వాత ప్రభు వస్తారు, వచ్చిన తర్వాత 1000 ఏళ్ళు సాతాన్ని బంధించి ఆయన ఈ భూమి మీద తన రాజ్యాన్ని స్థాపిస్తాడు అని చెప్తారు. సో ఇది ఈ విధంగా నమ్మేటటువంటి వారు. సో కాబట్టి చర్చ్ ఏజ్, ఇప్పుడు మనం ఉన్నటువంటి చర్చ్ ఏజ్ ఇది. ఆ తర్వాత సడన్ గా ప్రభు రిజరెక్షన్ ఆఫ్ ద బిలీవర్స్, రిజరెక్షన్ ఆఫ్ ద అన్బిలీవర్స్, జడ్జిమెంట్ అన్ని తక్కువని ఒకేసారి జరిగిపోతాయి. ప్రభు వస్తాడు, మృతుల పునరుద్ధానం జరుగుతుంది, అవిశ్వాసుల పునరుద్ధానం జరుగుతుంది, నిత్యమైన తీర్పు అక్కడ జరుగుతుంది, కొత్త ఆకాశం కొత్త భూమి ఒకేసారి జరుగుతుంది, అక్కడ నుంచి నిత్యత్వం జరుగుతుంది. అంతేగాని ఏదో ముక్కలుగా ఈ సీక్వెన్సెస్ లేవు అని వీళ్ళంటారు. పోస్ట్ మిలియన్ వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ చూడండి, సంఘము చర్చ్ ఏజ్ లోనే మనం ఉన్నాము, దీన్నే ఆయన యొక్క రాజ్యముగా కూడా చెప్తా ఉంటారు. ఎందుకంటే పరలోక రాజ్యం సమీపించినది, పరలోక రాజ్యం సమీపించిందని ప్రభు ఆల్రెడీ చెప్పాడు. కాబట్టి ఆల్రెడీ మనము ఆయన రాజ్యంలోనే ఉన్నాము. ఈ విధంగా సడన్ గా ఒకసారి ఆ యొక్క మృతుల పునరుద్ధానం జరిగి అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు తీర్పు తీరుస్తాడు. ఇదే ఆయన యొక్క రాజ్యము, ఆయన యొక్క పరిపాలన అని వీళ్ళంటారు. కానీ ప్రీ మిలీనియల్ చాలా మంది, ఎక్కువ మంది బైబిల్ పండితులు నమ్మేటటువంటి, ఎక్కువగా ఇవాంజలికల్ గా ఉన్నటువంటి సంఘాల్లో బోధించబడేటువంటి వ్యూ ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఈ స్లైడ్ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది మనం అర్థం చేసుకుంటే మనం ఫాస్ట్ గా మనం ఎండ్ లోకి వెళ్ళిపోవచ్చు. లుక్ ఎట్ దిస్. యేసుక్రీస్తు ప్రభు యొక్క మొదటి రాకడ, ఫస్ట్ కమింగ్, దాంట్లో యేసుక్రీస్తు ప్రభు పుట్టారు. ఆ తర్వాత ఆయన 33 సంవత్సరాలు భూమి మీద జీవించి ఆయన శిలువ మీద చనిపోయి ఆయన పాతి పెట్టబడి 3వ దినమున తిరిగి లేచి ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళి ఆయన తండ్రి యొద్ద నుండి పరిశుద్ధాత్మ దేవుని ఈ భూమి మీదకి పంపించారు. పెంతెకోస్తు దినాన అక్కడ సంఘము ఆవిర్భావం అనేది జరిగింది. అక్కడ నుండి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యుగం అంతటిని ఏమంటారంటే ద చర్చ్ ఏజ్ అంటారు. ఇది సంఘ యుగము. అక్కడ చర్చ్ అని కనిపిస్తుంది చూసారా, సిలువ దగ్గర నుండి అక్కడ ఇంకొక వెర్టికల్ బార్ వరకు సంఘము, చర్చ్, సంఘ యుగం. ఇదంతా కూడా చర్చ్ ఏజ్. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వందల సంవత్సరాలు ఎవరికి తెలియదు. దీన్ని ఒక గ్రేట్ పారాంథసిస్ అంటారు. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటది అనేది ప్రభు చెప్పల. సంఘము కొనసాగించబడుతుంది, విస్తరిస్తా ఉంది, భూదిగంతాలకు వెళ్తా ఉంది, రాజ్యాలు అంతా కూడా స్వార్థ ప్రకటించబడతా ఉంది. ఇప్పుడు ప్రీ మిలీనియల్లో ఏమంటారంటే ఇమ్మీడియట్ గా ప్రభు వారు మధ్యాకాశంలోనికి వస్తారు. మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు మృతులైనటువంటి వారు, సజీవులుగా ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా ఆకాశానికి ఎత్తబడతారు. దాన్ని ర్యాప్చర్ అన్నారు. సో కాబట్టి ప్రీ మిలీనియల్ వ్యూలో నెక్స్ట్ ఇమ్మీడియట్ అవైటింగ్ ఈవెంట్, ఇప్పుడు సీక్వెన్స్ చెప్తున్నారు. ప్రీ మిలీనియల్ వ్యూలో నెక్స్ట్ ఇమ్మీడియట్ అవైటింగ్ ఈవెంట్ ఏంటంటే ర్యాప్చర్, సంఘము ఎత్తబడుట. అది నిద్రించిన వారు, బతికున్నటువంటి వాళ్ళందరూ కూడా మధ్యాకాశంలోనికి ఎత్తబడుట. ఆ తర్వాత ప్రీ మిలీనియల్ వ్యూలో ఇక్కడ ఏమంటారంటే 7 సంవత్సరాలు ఈ భూమి మీద లిటరల్ గా ట్రిబులేషన్, శ్రమల కాలం ఉంది. దీన్నే యాకోబు యొక్క శ్రమ అని కూడా అంటాము. ఈ యొక్క శ్రమల్లో మరలా 3 సంవత్సరాలు, మరలా 3.5 సంవత్సరాలు, 3.5 మహాశ్రమలు, శ్రమలైనటువంటి ఈ యొక్క కాలం ఉన్నది. ఈ శ్రమల కాలంలో ఇశ్రాయేలు వారు అనేక మంది రక్షించబడతారు. ఈ టైంలో చర్చ్ ఉండదు ఈ భూమి మీద. దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఆ తర్వాత 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత లుక్ ఎట్ దిస్, ఆఫ్టర్ 7 years రెండవ ఈవెంట్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. 7 years తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు మరలా ఈ భూమి మీదకి పరిశుద్ధ సంఘాన్ని, తన వధువుని, పెండ్లి కుమార్తెని వెంట పెట్టుకొని వస్తాడు. ఆ తర్వాత యుద్ధం జరుగుతుంది. సాతాను, తర్వాత వాడి యొక్క అబద్ధ ప్రవక్త, తర్వాత యాంటీ క్రైస్ట్, వీళ్ళందరితో పాటు అన్య జనులందరూ కూడా యుద్ధంకి వచ్చినప్పుడు అక్కడ మెగిద్దో, అర్మగద్దోన్ అనే యుద్ధం జరుగుతుంది.
అదైన తర్వాత ఆ ఈవిల్ ట్రినిటీలో ఉన్నటువంటి ఆ అబద్ధ ప్రవక్తని, ఆ తర్వాత అంత్యక్రీస్తుని, వాళ్ళిద్దరిని కూడా ఆయన బంధిస్తాడు. సాతాన్ని 1000 సంవత్సరాలు బిలములో బంధిస్తాడు. అప్పుడు భూమి మీద మనుషులు మోసం చేసి పాపానికి ప్రేరేపించే సాతానుడు ఉండడు. పైనుండి దిగి వచ్చిన పరిశుద్ధుల సమూహముతోను, ఈ శ్రమల కాలంలో రక్షించబడినటువంటి యొక్క విశ్వాసులతోనూ ఇదిగో రాజ్యము, కింగ్డమ్ స్టార్ట్ అయింది. దాన్ని మిలీనియం అన్నారు. ఆయన 1000 ఏండ్లు పరిపాలన చేస్తాడు. ఈ 1000 ఏండ్ల పరిపాలన అయిన తర్వాత ఆయన మరలా సాతాన్ని ఇదిగో ఆయన రిలీజ్ చేయటము, వాడు ఏర్పరచబడినటువంటి లేకపోతే ఈ రాజ్యములో ఉన్నటువంటి కొంతకాలము 1000 ఏండ్లు ఉన్నటువంటి వారిలో కూడా కొంతమందిని మోసం చేస్తాడు. మోసం చేసిన తర్వాత ఆ చివరి యుద్ధం, గోగు మాగోగు యుద్ధం జరుగుతుంది. అక్కడ సాతాన్ని ఇత్యత్తు వరకు అగ్నిగుండములు లేకపోతే ఆ లేక్ ఆఫ్ ఫైర్ లో ఆయన పడేయడం జరుగుతుంది. ఆ తర్వాత కొత్త భూమి, కొత్త ఆకాశము, ఇటర్నిటీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఒక మాటను మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ విషయంలో నేను స్టడీ చేసి కొన్ని వ్యూస్ ని అంటే కొంత రిలయబుల్ గా ఉన్నటువంటి వ్యూస్ మీకు చెప్తా ఉన్నాను. ఇదేదో కంప్లీట్ రెవల్యూషన్, ఇదే ట్రూత్ అని స్థాపించడానికి, ముద్ర వేయడానికి ఇందాక చెప్పాను కదా, ఎవరు కూడా అంత క్లియర్ గా చెప్పలేదు. ఇక్కడ ఈ మాటలు చెప్తా ఉన్నప్పుడు వింటున్నటువంటి మీకు కొంతమంది, ఓహో అంటే మనకి ఇంకా రక్షణ నిశ్చయిత లేదనమాట, సాతానుగాడు మళ్ళీ 1000 సంవత్సరాల తర్వాత వాడు వస్తాడు, వచ్చి మరలా మోసం చేస్తాడేమో, మోసం చేసి మరలా మన నరకానికి తీసుకుని పోతాడేమో అని విశ్వాసులు, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు, ఎత్తబడినటువంటి సంఘంలో విశ్వాసులు ఇక్కడ ఆలోచించడానికి లేదు. ఇది చాలా చాలా డేంజర్. ఎందుకంటే ఒక్కసారి సంఘం ఎత్తబడిన తర్వాత వారు మహిమ శరీరం ధరించుకొని క్రీస్తును పోలిన వారై వాళ్ళు ఉంటారు. అక్కడ పెండ్లి చేసుకోవటం గాని, పెండ్లికిచ్చుట గాని, పిల్లల కంఠం కానీ ఉండదు. వారు దేవదూతల వలె ఉంటారు, దేవదూతలు పోలి ఉంటారు. కాబట్టి అక్కడ సంసారం అనేది, ఫ్యామిలీ జీవితం అనేది, పిల్లల కంఠం అనేది పరలోకములో ఉండదు. అది ఇటర్నిటీ ఫర్ ఇటర్నిటీ వారు మహిమలో ప్రభువును పోలి దేవదూతల వలె ఉంటారు అనేది ప్రభు క్లియర్ గా అక్కడ సువార్తలో చెప్పాడు. వాడు ప్రశ్న వేసినప్పుడు ఎవరికి ఈమె భారీగా ఉంటుంది అన్నప్పుడు ప్రభు ఈ మాటలు చెప్పాడు. సో దాన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే, ఎత్తబడినటువంటి సంఘము, మహిమ సంఘము తిరిగి వచ్చిన తర్వాత వారు రాజ్యము చేసేవారుగా ఉంటారు. మరి ఈ రాజ్యంలోనికి ఎవరు వస్తారు? ఇది బిగ్ క్వశ్చన్, ఇది డిబేటబుల్ క్వశ్చన్. ఇది నేను ఇదే ఫర్ షూర్ అని ఖచ్చితంగా నేను చెప్పలేను, కానీ నేను కొంత దీని మీద రెఫర్ చేసినప్పుడు ఒక రిలయబుల్ ఆన్సర్ ఏంటంటే, ఈ శ్రమలలో నుంచి, అంటే వాటిలో చనిపోకుండా ఆ 7 ఏళ్ల శ్రమల్లో నుంచి డైరెక్ట్ గా కింగ్డమ్ లోకి ఎంటర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఆ యొక్క రాజ్యము చేసే వాళ్ళు ఉన్నారంటే రాజ్యము చేయబడే వాళ్ళు కూడా ఉండాలి. సో ఇప్పుడు ఈ కింగ్డమ్స్ అనేవి, ఇక కింగ్డమ్ ఎవరుంటారంటే ఈ శ్రమల్లో నుంచి రక్షించబడి డైరెక్ట్ గా ఎంటర్ అయినటువంటి వాళ్ళు ఉంటారు. సో దిస్ యూ కెన్ డిసగ్రీ ఆల్సో, బట్ దిస్ కుడ్ బి ద రిలయబుల్. నేను ఇదంతా ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇవ్వతుందంటే, ఫర్ ద అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ ను ఎఫెక్ట్ అవ్వకూడదు నీ జీవితం, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో వారు అక్కడ మరలా విస్తరిస్తారని, అక్కడ పాపము అనేది లేదు, పాపము చేయడానికి అవకాశం లేదు, సాతానుడు అనేవాడు ఎవడు లేడు. కాబట్టి వాళ్ళందరూ నీతిగా ఉన్నారు, పరిశుద్ధంగా ఉన్నారు, ప్రభుని సేవిస్తూనే ఉన్నారు. వీరందరూ కూడా ఇష్టపూర్వకంగా ప్రభుని అంగీకరించి ప్రభు యొక్క ఆ యొక్క రక్తంలో కడగబడి నీవు నేను రక్షించబడినట్లుగా రక్షించబడలేదు, పాపము చేసే అవకాశం వాళ్ళకి లేదు. కాబట్టి వేరే అవకాశం లేక వాళ్ళు వెంబడించినటువంటి వారు. సో కాబట్టి యేసు క్రీస్తు ప్రభు మరలా 1000 ఏండ్ల సంవత్సరం తర్వాత అపవాదిని ఎందుకు రిలీజ్ చేస్తారంటే, అక్కడ ఆ రాజ్యంలో ఉన్నటువంటి సంఘాన్ని కాదు, ఈ ట్రిబులేషన్ నుంచి డైరెక్ట్ గా ఎంటర్ అయినటువంటి వాళ్ళని మరలా ఒకసారి టెస్ట్ చేయడానికి. అప్పుడు అనేక మంది సాతాన్ని వెంబడిస్తారండి. చాలా ఆశ్చర్యం అండి ఇది. 1000 ఏండ్ల పరిపాలనలో ఉన్నా కూడా మరలా అపవాది వెనక్కి వెళ్ళేటువంటి వారు అనేక మందిని వాడు మోసం చేస్తాడు. ఆదాము నవ్వను మోసం చేయగలిగింది. వాళ్ళు మహిమలో ఉన్నారు, మహిమలో దేవునితో నడిచారు, దేవునితో మాట్లాడి దేవుని ముఖాముఖిగా చూసినటువంటి ఆదాము అవ్వల్నే మోసం చేయగలిగిన వాడు 1000 ఏండ్ల పరిపాలనలో ఉన్నటువంటి వాళ్ళని సైతము ఎందుకు మోసం చేయలేదు? మహిమలో మేఘస్తంభం, అగ్నిస్తంభముగా వాళ్ళతో నడిచాడు ప్రభు. అయినా సరే ఇశ్రాయేలు ప్రజలు ఆయన ప్రజెన్స్ ని, ఆయన సన్నిధిని, ఆయన మహిమను గుర్తించలేకపోయారు. మేబీ నేను అనుకుంటాను ఆ 1000 ఏండ్ల పరిపాలన కూడా
ఆయన ఏదో ఉన్నాడు, ఒక రాజుగా ఉన్నాడని అందరూ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకుంటారేమో. అనేక మందిని వాడు మోసం చేస్తాడు. ఆ తర్వాత అంతిమముగా ఆయన సాతాన్ని ఎదుగో నాశనం చేసి అగ్నిగుండంలో పడేసి నిత్యత్వం ప్రారంభం. సో దిస్ ఇస్ అ రఫ్ స్కెచ్ ఆఫ్ ప్రీ మిలీనియల్ వ్యూ. మొట్టమొదటిగా ర్యాప్చర్ జరుగుతుంది, 7 ఏళ్ల శ్రమల కాలము, రెండవ రాకడ, 1000 ఏళ్ల పరిపాలన, ఆ తర్వాత అంత్య తీర్పు. రైట్, కొద్ది సమయం ఉంది, మనం ఫాస్ట్ గా ముందుకెళ్దాం. వాట్ ఈస్ ద ఫైనల్ స్టేట్? ఇదంతా జరిగిన తర్వాత అంతిమముగా ఏంటి, ఫైనల్ గా అకాంప్లిష్ అయ్యేది ఏంటి అని కనుక మనం చూసినట్లయితే, సాతాన్ ఇస్ డూమ్, సాతాను నాశనము చేయబడును. హల్లెలూయా. ఎందుకంటే వాడు సృష్టించబడినటువంటి వాడు, డెలిగేటెడ్ అథారిటీ, దేవుడు ఇచ్చినటువంటి అథారిటీ అది. కానీ ఆ దేవదూత, ప్రధాన దేవదూతగా ఉండాల్సినటువంటి వీరు అపవాదిగా, క్రీస్తు విరోధిగా, సాతానుగా చేయబడటానికి మూల కారణం అందరికి తెలుసు ప్రియులారా. కానీ దేవుని యొక్క ఆ అంతిమ ఆ యొక్క విజయము అనేది అక్కడ మనము చూస్తాము. ప్రకటన గ్రంథంలో చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ యొక్క పరలోకములంట పాటలు పాడతారంట, ఆరాధిస్తారంట ప్రభువుని. ఇదిగో గొప్ప ధ్వనితో ఆరాధిస్తారు. ఎందుకంటే ఇదిగో దివారాత్రములు సహోదరుల మీద నేరం మోపువాడు, వాడు పడిపోయాడు, వాడు నాశనం చేయబడ్డాడు. సాతాను యొక్క ఎండ్ మనం అక్కడ చూస్తాము. అంతేకాకుండా ఫైనల్ జడ్జిమెంట్ మనం చూస్తాము. తీర్పు ఉంది ప్రియులారా, తీర్పు ఉంది. విశ్వాసులకు జరిగే తీర్పు అనేది పరలోకమా నరకమా అని డిసైడ్ చేయడానికి కాదు. తీర్పు అనగానే భయపడవాకు. నువ్వు ప్రభునందు విశ్వాసం ఉంచినట్లయితే, ఆయన రక్తంలో నువ్వు కడగబడినట్లయితే, నువ్వు మారు మనసు పొందినట్లయితే, నువ్వు పరలోకానికి వెళ్తావా నరకానికి వెళ్తావా అని డిసైడ్ చేసే తీర్పు అక్కడ లేదు ఇక నీకు. ఎందుకంటే ప్రభు క్లియర్గా చెప్పాడు, వాడు తీర్పులోనికి రాక, అంటే ఆ అంత్య తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవములోకి దాటి ఉన్నాడు. కానీ విశ్వాసులకు జరిగే తీర్పు అనేది దేని కొరకు అంటే, మన యొక్క బహుమానాల కొరకు, మన యొక్క పరిశుద్ధతను బట్టి, మన సైంటిఫికేషన్ బట్టి మనకి జరిగేటటువంటి తీర్పు. అందుకని ఒక మాట చెప్తాం కదా, సాల్వేషన్ ఇస్ ఫ్రీ. ప్రభు మనకు రక్షణని ఉచితంగా ఇచ్చాడు. కానీ sanctification is not a free, it's a fee. It's a fee. I think మన సుధీర్ అని చెప్పినట్టున్నాడు ఈ మాట. Sanctification is not free, it's a fee. You have to earn it. మన క్రియలను బట్టి, శరీరం ద్వారా జరిగించిన ప్రతి క్రియను బట్టి, అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే, మనము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతాము. దేనికంటే మనం లెక్క చెప్పాలి దేవునికి. పరలోకములో మోషే, పరలోకములో పేతురు, పరలోకంలో అబ్రహాం గారు, పరలోకంలో అపోస్తులు, నీవు నేను ఒకేలాగుంటామా? ఒకే ఆనర్ ఉంటుందా? ఒకే బహుమానం ఉంటాయా? ఒకే కిరీటాలు ఉంటాయా? డెఫినెట్లీ నాట్. కానీ రక్షించబడినాం కాబట్టి మనం అందరం ఉంటాం, దట్ ఈస్ ఫర్ ష్యూర్. కాబట్టి ఒక మాట నేను చెప్పి నేను ముందుకెళ్ళని ఆశపెడుతున్నాను. చాలా సార్లు మనము విశ్వాసిగా నేను పరలోకానికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలని ఈ లోకం ఏదో పరలోకానికి వెళ్ళడానికి ఈ లోకంలో నువ్వు ప్రయాసపడాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు పరలోకానికి చేర్చడానికి ప్రయాసంతా ప్రభు శిలువ మీద పడ్డాడు. నీవు నేను ఈ లోకంలో పడాల్సిన ప్రయాస దేని కొరకంటే, పరలోకములో ఆ తీర్పులో మనం నిలబడినప్పుడు మన వైపు ప్రభువు చూసి, బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఆయన మనల్ని మెచ్చుకోవాలి, మనకు బహుమానాలు ఇవ్వాలి, ఆ కిరీటాలు ఇవ్వాలి. జయించు వారికే కిరీటాలు ప్రియులారా, గుర్తుపెట్టుకోండి. జయించు వారికే కిరీటాలు, జయించు వారికే. ప్రకటన గ్రంథములో మొదటి 2-3 అధ్యాయాల్లో చెప్పినటువంటి ఆ బహుమానాల కిరీటాలన్నీ ఆ జయ జీవితాన్ని బట్టి దేవుడు అక్కడ మన క్వశ్చన్ పేపర్లన్నీ ఇవాల్యుయేట్ చేసి మార్కులు వేస్తాడు. దట్ ఈస్ బిలీవర్స్ జడ్జిమెంట్. కానీ ఫైనల్ అంతిమ జడ్జిమెంట్, ఈ రెండవ మరణము ఏంటంటే, ఇదిగో ఆయన మహాధవల సింహాసనం మీద కూర్చొని అన్యజనులందరికీ, వికెడ్ పీపుల్ అంటే ఆయన అంగీకరించిన వారందరికీ ఆయన తీర్పు తీర్చి, సాతానికి వాడి దూతలకు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క అగ్నిగుండములోనికి వారిని కూడా పంపిస్తాడు. ఇది ఫైనల్ జడ్జిమెంట్. ఈ ఫైనల్ జడ్జిమెంట్ లో నువ్వు లేవు కాబట్టి ఈ లోకంలో ఎట్లా పడితే అట్లా జీవించడం కాదు. మనము ఆయన యొక్క సన్నిధిలో ఆయన సంతోషపెట్టే వారిగా, ఫలా అనిపించుకునే వారిగా ఉండాలి.
తర్వాత క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. అది ఎలా ఉంటదన్నా, ఎక్కడ ఉంటదన్నా, మధ్యలో ఉంటదా, ఆకాశంలో ఉంటదా, ఎవరికి తెలియదు. దాని గురించి మన బుర్రని హీట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ యొక్క సృష్టి మొత్తం అయితే లయమైపోతుంది. ఆ తర్వాత ఆయన క్రొత్త భూమి, క్రొత్త ఆకాశాన్ని ఆయన తీసుకొస్తారు. అంతేకాకుండా ఇదిగో దేవుడు తన యొక్క గుడారమును, తన యొక్క నివాసమును మనుషులతో సదాకాలము ఆయన ఉంచాడు. God tabernacled himself with his people forever. అంతేకాకుండా మరణం ఉండదు, ఏడ్పు ఉండదు, కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, ఆకలి ఉండదు. అక్కడ సూర్య చంద్రుల అవసరం లేదు, చీకటి అనేది ఎంత మాత్రం లేదు. నీతి న్యాయములు ఉన్నటువంటిదే ఆ యొక్క నిత్యత్వమును దేవుడు యుగ యుగాలు యుగ యుగాలు యుగ యుగాలు యుగ యుగాలు ఆయన పరిపాలన చేయటము, ఆయనతో సదాకాలము ఆయన ముఖ దర్శనం చేస్తామంట. ఆ మాట ఎంత అద్భుతంగా, సదాకాలం మనం ముఖ దర్శనం చేస్తాం. ఈ నెల రోజులు మనం ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడానికి ఎలా ఉందో చూడండి. ఈ నెల రోజులు ఇంట్లో కూర్చొని చూసిన వాళ్ళనే చూస్తూ ఉన్న వాళ్ళతోనే ఉంటూ ఈ నెల రోజులు ఇంట్లో ఉంటే చాలా మందికి పిచ్చెక్కిపోతాం. కానింట యుగ యుగాలు యుగ యుగాలు యుగ యుగాలు మనం ఆయన ముఖ దర్శనం చేస్తూనే ఉంటాము. ఆయన చూసిన కొలది ఆయన యొక్క మహిమలో ఆయన చూసిన కొలది ఇంకా 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 మనం ఆయన ఆరాధించాలని అనిపిస్తూనే ఉంటది. ఆరాధిస్తూనే ఉంటాము. ఈ అద్భుతమైనటువంటి యొక్క మహిమలో మనము నిత్యము ఆయన సన్నిధిలో ఉంటాము. దిస్ ఇస్ అవర్ ఫైనల్ స్టేట్. నేచర్ ఆఫ్ హిస్ కమింగ్ కనుక మనం చూసినట్లయితే, హిస్ కమింగ్ ఈజ్ పర్సనల్, హిస్ కమింగ్ ఈజ్ ఇమినెంట్, హిస్ కమింగ్ ఈజ్ విజిబుల్, హిస్ కమింగ్ ఈజ్ ష్యూర్, హిస్ కమింగ్ ఈజ్ ట్రయంఫంట్. ఆయన ఇదిగో గొప్ప జయముతో ఆయన రాబోతా ఉన్నాడు. కింద ఒక మాట ఇక్కడ నేను స్టార్, ఈ స్లైడ్ లో స్టార్ పెట్టాను. అట్ రెవల్యూషన్ ఆల్ విల్ సీ హిమ్, బట్ అట్ రాప్చర్ ఓన్లీ హిస్ ఓన్ విల్ సీ హిమ్. అవర్ రెస్పాన్స్, మన ముగింపులోకి వచ్చాం ప్రియులారా. మన యొక్క రెస్పాన్స్ ఏంటి? ఈగర్లీ వెయిట్ ఫర్ హిస్ కమింగ్. ఆయన రాకడ కొరకు మనం అందరము కూడా అపేక్షించాలి, కనిపెట్టాలి. ఆయన నేను త్వరగా రానయున్నానని చెప్పాడు. నేను వస్తానని చెప్పిన ప్రభు ఖచ్చితంగా వస్తాడు. సంఘము, నీవు నేను మనమందరము ఎత్తబడుటకు మనమందరము సిద్ధంగా ఉండాలి. నేను కూడా ప్రీ మిలియనియర్ వ్యూనే చెప్తూ ఉన్నాను. ర్యాప్చర్ ఉంది, ఆయన ఆ తర్వాత శ్రమల కాలం ఉంది, మిలినియం ఉంది. పర్సనల్ గా నేను నమ్మేటటువంటి వ్యూ ఇదే. కాబట్టి ఆయన రాకడ కొరకు అపేక్షించాలి. ఎప్పుడు వస్తాడా ప్రభు అని దాన్ని నమ్మాలి. అంతేకాకుండా పరిశుద్ధమైనటువంటి మన ప్రవర్తన, పేతురు రాస్తున్నాడు కదా, పరిశుద్ధమైన ప్రవర్తనతో మన జీవితాన్ని, ఈ ఘటములను మనం పరిశుద్ధంగా కాపాడుకుంటూ ఆయన రాకడ కొరకు అపేక్షించాలి. ఆయన ఇచ్చినప్పటి పనిని నమ్మకంగా నెరవేర్చి, ఆయన ఇచ్చిన తలాంతులు ఆయన మహిమ కోసం వాడి, ఆయన మనల్ని ఏ యొక్క స్థితిలో ఉంచాడో ఆ పనిని నమ్మకంగా నెరవేర్చి, ఒక మంచి గృహ నిర్వాహకుడు వలె, ఎ గుడ్ స్టివార్డ్, మనము ఆయన లెక్క అప్పగించడానికి ఎప్పుడు రెడీగా ఉండాలి. అందుకే ఒక ఆయన అన్నాడు, ప్లాన్ యాజ్ ఇఫ్ క్రైస్ట్ కమింగ్ ఇస్ డిలేడ్ ఫర్ అనదర్ సెంచురీ అండ్ వర్క్ యాజ్ ఇఫ్ హి ఈస్ కమింగ్ టుడే. ఇదిగో ఆయన రాకడ ఇంకొక 100 సంవత్సరాల వరకు రాదేమో అన్నట్లుగా ప్లాన్ చేసుకోవాలంట. ఆయన రాకడ రేపే, ఈ రోజేనేమో అన్నట్లుగా మనం పని చేయాలంట. ఆ విధంగా మనం సిద్ధపడి ఉండాలి. డోంట్ బి డిసీవ్డ్ బై ఫాల్స్ ప్రాఫిట్స్. అబద్ధ బోధకులు కుప్పల తెప్పలుగా ఇదిగో ఈ లోకం గురించి, ఈ లోక సంబంధమైన ప్లెజర్స్ గురించి, ఈ లోకంలో ఉన్నటువంటి వాటి గురించే మనిషి యొక్క మనస్సులను, ఆలోచనలు త్రిప్పివేస్తూ, వాటితో బంబార్డ్ చేస్తూ, నిత్యత్వాన్ని గురించిన నిరీక్షణ గాని, నిత్యత్వాన్ని గురించిన అపేక్ష గాని లేకుండా మనుషులు తిప్పేస్తున్నటువంటి అనేకమైనటువంటి అబద్ధ బోధలు, ప్రాస్పారిటీ గాస్పల్స్ కూడా ఈ దినంలో విస్తరించిపోయినాయి. డోంట్ బి డిసీవ్డ్. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెదకండి అంటున్నాడు ప్రభు. పైన వాటిని వెతుకుదాం, ప్రభు యొక్క రాకడను అపేక్షిస్తాం. ఇక్కడ కింద రాస్తాడు, క్రీస్తు తండ్రి కుడిపార్శ్వన ఆసీనుడు అన్నాడు. ఎవరిని వెతకాలి? పైన ఎవరున్నారు? మన దృష్టి ఎక్కడుండాలి? వ్యాన్ వెస్బీ అంటాడు, విశ్వాస యొక్క జీవితం ఎలాంటిదంటే కాళ్ళు భూమి మీద ఉండాలంట, తలకాయ కళ్ళేమో పరలోకంలో ఉండాలంట. యువర్ విజన్, నీ దృష్టి, నీ చెవులు, నీ వినికిడి, నీ యొక్క మాటలు, నీ మైండ్, నీ తలంపులు, నీ హోల్ ప్రాసెస్ బీయింగ్ అంతా కూడా హెవెన్లీగా ఉండాలి. కాళ్ళు మాత్రము ఇక్కడే ఉన్నాయి, భూమి మీద నడుస్తున్నాం మనము.
అది నిజమైనటువంటి విశ్వాస జీవితం. వి లివ్ ఇన్ ద లైట్ ఆఫ్ ఇటర్నిటీ ఎవ్రీ డే, ఎవ్రీ మూమెంట్. అది మనం మిస్ అవ్వకూడదు. ఏది కూడా నా దృష్టిని ప్రభువా డైవర్ట్ చేయకూడదు. ఏది కూడా నన్ను డిస్ట్రాక్ట్ చేయకూడదు. ఇదిగో ఈ అథ్లెట్ పరుగు పందెంలో ఆ 100 యాడ్స్ 100 మీటర్ల పరుగు పందెంలో పరిగెత్తేటువంటి హుస్సేన్ బోల్ట్ లాగా మనం పరిగెడతా ఉన్నప్పుడు ఆ పక్కన అరిచే అరుపులు గాని, పక్కన వేసే విజిల్స్ గాని, ఆ పక్కన జరిగే ఎంటర్టైన్మెంట్ గాని, లేకపోతే ఉన్నటువంటి ఆడియన్స్ ఎవరున్నారని కానీ ఇటు అటు దిక్కులు చూస్తే వాడు ఆ యొక్క గురిని, ఆ ప్రైజ్ ని గెలుచుకోలేరు. ప్రియులారా, ఈ లోకంలో మనము ముందుకు వెళ్తా ఉన్నాము. ప్రభు యొక్క రాకను అపేక్షిస్తూ ఆయన యొక్క నిత్యత్వాన్ని కొరకు ఆ మహిమలో మనం ఉండడానికి వెళ్తూ ఉండగా సాతానుడు ఇదిగో గోల్డెన్ యాపిల్స్ వేస్తాడు, అనేక విధాలుగా శోధిస్తాడు, డిస్ట్రాక్ట్ చేస్తాడు, అబద్ధ బోధకుల ద్వారా మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తాడు. డోంట్ బి డిసీవ్డ్ అండ్ డోంట్ బి డిస్ట్రాక్టెడ్. అంతేకాకుండా డూ ఇవాంజలిజం. ఆయన రాకడ ఎంతో సమీపంగా ఉంది కాబట్టి సువార్త పని ఇంకా 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 అత్యధికంగా చేద్దాము. ఇదిగో ఏ క్షణాన్ని వస్తాడో తెలీదు. ద్వారం మూయబడుతుంది. ద్వారం మూసిన తర్వాత తీయమని ఎవడు అడిగినా ఆయన తీయలేడు. ఒక్కసారిగా లెక్క చూడటానికి ఆయన గీత గీసేస్తాడు, అయిపోయింది. కృపాయుగం అయిపోతుంది, డోర్స్ మూసేస్తాడు. 120 సంవత్సరాలు చెప్పిన ఇండ్ల నోవా తలుపేసిన తర్వాత వచ్చి తలుపులు కొట్టారంట. ప్రియమైన వారులారా, ఇదిగో నీ ఇంటి వారి సంగతి ఏంటి? నువ్వు రక్షించబడ్డావా? మొట్టమొదటి నీ సంగతి ఆలోచించాయి. నువ్వు రక్షించబడ్డావా? ప్రభు రక్తంలో కడగబడ్డావా? ఈ మాటలు వింటున్నప్పుడు కనీసం ఇప్పుడైనా సరే నీ హృదయంలో ఆ పశ్చాత్తాపంతో ప్రభు యొక్క రాకడ వాస్తవం అది ఎంతో భయంకరమైనది. అగ్నితో, మహా ఉగ్రతతో ఆయన తీర్పు తీర్చడానికి రానయ్యున్నాడని ప్రభు యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తా ఉంది. గొర్రెపిల్లగా వచ్చాడు కదని చెప్పేసి ఆయన్ని పొడి చేశాం. గొర్రెపిల్లలాగా ట్రీట్ చేసావు. కొదమ సింహంగా రాబోతున్నావు. నువ్వు తట్టుకోగలవా? ఒకవేళ నువ్వు రక్షించబడకపోతే, నీ పాపంలోనే కనుక నువ్వు ఉంటే, ఇదే ఈ రోజే నువ్వు రక్షణ నిశ్చయితలోకి, లేకపోతే రక్షణ తీర్మానం చేయి. నీ పాపాలు ఒప్పుకో. నీ ఇంటి వారిలో, నీ తల్లిదండ్రుల్లో, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ యొక్క అన్నదమ్ముల అక్క చెల్లెలో ఇంకా రక్షించబడిన వాళ్ళు ఉంటే, ఇదిగో ఆయన రాకడ తర్వాత చేయడానికి, సువార్త చేయడానికి ఏమి లేదు. దెర్ ఇస్ నో మిషన్, దెర్ ఇస్ నో ఇవాంజలిజం. ప్రియమైన వారలారా, దెర్ ఇస్ నో సెకండ్ ర్యాప్చర్. రెండవ ఎత్తపడటం అనేది లేదు. దెర్ ఇస్ నో సప్లిమెంటరీ ర్యాప్చర్. మెయిన్స్ లో ఫెయిల్ అయితే సప్లిమెంటరీ రాసుకోవచ్చు అన్నట్లుగా సెకండ్ ఛాన్స్ లేదు, ఇంకా అవకాశం లేదు. కాబట్టి సువార్త చేద్దాం, సాక్ష్యం చెప్తాం, మనము ఆత్మల్ని సంపాదించుతాము. అంతేకాకుండా బుద్ధిగల కన్యకుల వలె దీపములు వెలుగుచ్చు ప్రభు యొక్క రాకడ కొరకు ఇదిగో పెండ్లి కుమారుడు అనే శబ్దం వినపడగానే ఆయన ఎదుర్కోవడానికి మనమందరము కూడా వెలుగుచున్న దీపాల వలె నిత్యము వెలుగుతూ ఈ లోకములో జీవవాక్కును చేత పట్టుకొని లోకములో ప్రకాశిస్తూ ఆయన రాకడ కొరకు అపేక్షించుతాం. ఇదే ప్రభు మనకు అనుగ్రహించినటువంటి కృప కోసం అని అడుగుదాం. మెలకుగా ఉండుడి, మీ నడుములు కట్టుకుని సిద్ధముగా ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనివ్వుడి అని ప్రభు ఆయన యొక్క లేఖనము సెలవిస్తా ఉన్నాడు. ప్రియుడా, తమ్ముడు, చెల్లి, ప్రియమైన వారలారా, మన దీపములు వెలుగుతూ ఉండాలి. ఆయన వచ్చే వరకు సిద్ధపాటు మనసుతో ఉండాలి. ఆయన వచ్చే వరకు పరిశుద్ధమైన ప్రవర్తనతో కొనసాగుతూ ఆయన రాకడను అపేక్షిస్తూ ఒక్క మాట మనం చెప్పాలి, ప్రభు అయిన యేసు రమ్ము. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో 3 సార్లు రాయబడింది, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను. హీబ్రూ లిటరేచర్ లో, లేకపోతే వాళ్ళ యొక్క లిటరేచర్ లో, వాళ్ళ యొక్క రైటింగ్స్ లో ఒక విషయాన్ని 3 సార్లు హోలీ 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 అన్నట్లుగా నేను వచ్చుచున్నాను, నేను వచ్చుచున్నాను, నేను వచ్చుచున్నాను అని ప్రభు చెప్తున్నాడు. ఇంకా నువ్వు మత్తుడుగా ఉండి, నిద్రించేవాడుగా ఉండి, నీ దృష్టి వేరే వారి మీద ఉంటట్లయితే వేకప్, వేకప్. Let us lift our eyes and say with a prepared heart, ప్రభు అయిన యేసు రమ్ము, మరణాత. మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే దయచేసి అవి నోట్ చేసుకోండి. ఆ తర్వాత అవి